సరైనటువంటి ఆహారమే సరైనటువంటి జీవితం, సరైనటువంటి ఆహారమే సరైనటువంటి వాక్కు, సరైన వాక్కు సరైన ఆహారం వల్లే వస్తుంది. అందుకే ఆహారం కానీ చాలా చక్కటి అమృతాహారం మనం తీసుకోవాలి. సో మనం అందరూ కూడా చాలా టేస్టీగా సింపుల్గా అమృతాహారం తీసుకున్నాము, చాలా చక్కగా ఉంది. మరోసారి ఆహారానికి గట్టిగా క్లాస్ పెడతాం. యుక్తాహార విహారస్య అంటే యుక్తమైనటువంటి ఆహారం మన శరీరానికి ఇచ్చినప్పుడు మన శరీరం కానీ తేజస్సుగాను యవ్వనంగాను యాక్టివ్గా ఉంటుంది. బద్ధకము నీరసము ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సరికాని ఆహారం వల్లే వస్తుంది. తినకూడని ఆహారం తిన్నప్పుడు బద్ధకం గాను, లేజినెస్, నెగ్లిజెన్సీ, ఈర్ష, కోపం, అసూయ ఇవన్నీ కూడా మనం తినే ఆహారం వల్ల జనించేవే. అందుకోసమే యోగుల యొక్క సాధకుల యొక్క ఆహారం అంటే వాళ్ళ చేతుల ద్వారా చేసినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా ఆనందంగా చేస్తారు. కాబట్టి మనం ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనకు కూడా ఆనందంగా ధ్యానం కుదురుతుంది, జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అందుకే తల్లి ఫస్ట్ ధ్యానం చేయాలి. ఎవరు ధ్యానం చేయాలి? తల్లి ఫస్ట్ ధ్యానం చేయాలి. తల్లి బాగా ధ్యానం చేస్తే ఆమె యోగి కాబట్టి తినేవాళ్ళు కూడా యోగంలోకి వెళ్తారు. అంటే రోగాలన్నీ పోతాయి. సరైన ఆహారం తీసుకుంటే, ధ్యానం కాదు, సరైన ఆహారం తీసుకుంటే యోగం చేత రోగం నయమవుతుంది. అవునా కాదా? ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి వస్తుంది. మరి ప్రకృతి నుంచి అన్ని ఔషధాలే కదా. ప్రకృతి నుంచి లభించేటివన్నీ ఔషధమే. మన శరీరానికి కావాల్సినటువంటి ఔషధం అంతా కానీ ఆహారం రూపంలో అందించడమే అమృతాహారం. అమృతాహారం ఎప్పుడైతే తీసుకుంటామో అనారోగ్యాలు దరికి చేరవు. మరి ఎంత ధ్యానం చేసినా మనకి ఆరోగ్యం కలగలేదు అంటే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరైతే మరి ఇక్కడ కొంతమంది సీనియర్లు ఉంటారు, కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. నేను చెప్తాను, మీరేం రూల్స్ ఏం కాదు, అవి మీరు మానుకోవచ్చు ఫ్యూచర్లో. అర్థమైందా? చెప్పకపోతే మనం తెలియదు కాబట్టి తినేస్తూ ఉంటాం. సో ధ్యానం బాగా కుదరాలన్నా, యోగం సిద్ధించాలన్నా కొన్ని మార్చుకోవాలి. అందులో ప్రధానంగా హింసాహారం తీసుకోరాదు. హింసాహారం అంటే జంతువుల నుంచి మనం తీసుకోకూడదు, జంతువుల నుంచి తీసుకోకూడదు. ప్రకృతి నుంచి లభించేటువంటి ఆకుకూరలు, కూరగాయలు, భోజనం, అమృతాహారం మనం తీసుకోవాలి. అందులో కానీ శాకాహారంలో కానీ కొన్ని మార్పులు. మనం చేసే వంట పాత్రలు కానీ శుభ్రం, అంటే హింసాహారం వండినటువంటి పాత్రలో మనం చేయరాదు, తినరాదు. మరికొంత ముందుకెళ్తే పాత్ర శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో మనం చేసే వంట కానీ శుద్ధిగా ఉంటుంది. శరీరం శుద్ధి అయితే చూడడానికి అందంగా ఉంటాం. పాత్ర శుభ్రంగా ఉన్నప్పుడు శరీరం శుద్ధిగా ఉంటే చూడడానికి బాగుంటుంది. అలాగనే మనము సరైనటువంటి పాత్రలను ఉపయోగించాలి, సరికాని పాత్రలను తీసేయాలి. అలాగే ఆహారంలో మనం సరైన విధానంగా చేయాలి. ఏ విధంగా చేయాలి? ఉప్పు ఎక్కువైతే తినగలుగుతామా? మరి తక్కువైతే మరి సమంగా తీసుకోవాలి, అంటే సరిపడేంత తీసుకోవాలి. అలాగే ఇక్కడ తెల్లగడ్డ ఏంటి అందరికీ తెలుసా? చిన్న ఎగ్జాంపుల్, పుత్తూరులో 20 సంవత్సరాలుగా ధ్యానం చేసిన వాళ్ళకి కూడా తెల్లగడ్డ గురించి తెలియదు. నేను ఒకరోజు పత్రి సార్ స్పీచ్ ఇన్నప్పుడు ఎందుకు ఇలాగ ఉంది, ఎంత ధ్యానం చేస్తున్నా అని పరిశీలిస్తే సార్ సింపుల్గా చెప్పాడు. కరెక్ట్గా ఆ స్పీచ్ ఆన్ చేశాను, సార్ మాటల్లో విన్నాను, తెల్లగడ్డ తినరాదు. అది దాని యొక్క ఆరా బ్లాక్లో ఉంటుంది. దాన్ని తినడం వల్ల సో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది రాక్షసుని యొక్క గలం నుంచి జనించింది. దాన్ని విడనాడండి, ధ్యానం బాగా కుదురుతుందని. ఇంకేం చేశాను, అందరికీ చెప్పడం మొదలుపెట్టాను. ఫస్ట్ నేను ప్రయోగం చేశాను, 6 నెలల వరకు ఎవరికి చెప్పలేదు. ఏదైనా ప్రాక్టికల్గా తెలుసుకోవాలి కదా. సారే చెప్పింది, ఆయన చెప్పింది సత్యమే, కానీ నేను కూడా ఒకసారి పరిశీలిద్దామనేసి తెల్లగడ్డ అప్పటి నుంచి మానేశాను. ఇంట్లో వేయొద్దన్నాను, వాళ్ళు ధ్యానం చేయరు కానీ నా కోసం వేయలేదు.
మనకు పవర్ ఉంటుంది కదా, ఏం చెప్తే అది జరుగుతుంది కదా. వేయొద్దు అంటే వేయలేదు. సరే, ఒక 1 month వరకు నేను తినకుండా వంటలో వేయకుండా ఉన్నారు. అప్పుడు ధ్యానం చూశాను. ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎప్పుడెప్పుడు లేసేద్దాం అనిపించింది. కానీ తెల్లగడ్డ ఎప్పుడైతే మానేశానో 2-3 గంటలు 5 గంటలైనా కూర్చోగలిగాను. ఓహో, సద్గురు మాటలో వచ్చేది సత్యవాక్కు అని అర్థమైంది. ఆయనకి గట్టిగా క్లాప్స్ కూడదు. నేను సార్ చెప్పారు, దాన్ని చేశాము, మనం పాటించాము, మనం ఆచరించాము. అప్పుడు మనం బోధించాలి, అది మనం అందరికీ తెలియజేయాలి. సో అప్పుడు అందరూ కానీ ఆ తెల్లగడ్డ మానేయడము, వాళ్ళు కూడా మార్చుకోవడం జరిగింది. నేను 13 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను, నాకు ఈ విషయం తెలియదే అన్నాడు ఒక మాస్టర్. ఆయన కూడా క్లాసులు చెప్తాడు, నాకు తెలియదు ఈ చిన్న విషయం అనేసి అన్నప్పుడు, అవును సార్, మనకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ ఇది పత్రి సార్ నోట్లో నుంచి వచ్చిన మాటే. ఆ వీడియో ఫార్వర్డ్ చేశాను, విన్నారు. సో ఈ రోజు నుంచి నేను కూడా మానేస్తానని మానేశారు. ఆయన మానేశారు, అందరికీ కూడా చెప్పారు. అర్థమవుతుందా? ఫస్ట్ మనం మారాలి, మనం మార్చుకోవాలి, మరి మనం మార్చుకున్న దాన్ని పరిశీలించి అందరికీ బోధించాలి. ఇది కరెక్టా కాదా, మనకు ప్రాక్టికల్గా ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ అనుభవం ఉండాలి. అవునా కాదా సార్? చెప్తాను. తెల్లగడ్డ అనేది మనకి గాయాల మీద పూస్తే కానీ రుద్ది దాని యొక్క పసురు గాయాల్ని మానుస్తుంది, దాంట్లో సందేహమే లేదు. కానీ మన నోట్లోకి అది మంచిది కాదు. ఎందుకు అంటే మన మానసిక చైతన్యం అంటే మనసుని ఎక్కువ ప్రేరేపిస్తుంది. కుదరనీయకుండా మనం మనసును నిలబెట్టడానికి ధ్యానం చేస్తాం. మనసు కుదరనప్పుడు ఏమవుతుంది? చంచలం అవుతుంది. ఆ చంచల తత్వాన్ని మనం నిషేధించడానికి, అది రాక్షసుని గలం నుంచి జనించిందని చెప్పారు కాబట్టి అది నిజమా కాదని పరిశీలించి నేను కూడా తెలుసుకొని తర్వాత చెప్తున్నాను. కానీ అది వాడచ్చా వాడకూడదా అంటే 100% నేనైతే వాడను, మీ ఇష్టం. ఉప్పు నీకు 100% నేను అంగీకరిస్తాను. తెల్లగడ్డని ఔషధంగా ఉపయోగిస్తారు, దాంట్లో ఏ డౌట్ లేదు. అది తాత్కాలికంగా విషాన్ని తొలగించడానికి, మనం డైలీ అలా చేయం కదా. సో అప్పుడు ఏదన్నా సమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని రెమెడీస్, ఎక్సెప్షన్స్. ఒక ప్లేస్కి వెళ్తాం, మనకు ఆహారమే దొరకదు, ఏం దొరికితే అక్కడ తినాలంతే కొన్ని సందర్భాల్లో. అర్థమైందా? అలాగా హిమాలయాలకు వెళ్తాం, అక్కడ మనకు దొరకదు. అక్కడ ఏది ఉంటుందో మనం ఆకలికి చనిపోతాం కదా, ఆకలికి ఎక్కువ తట్టుకోలేము. అప్పుడు ఏది ఉంటే అది ఒకరోజు తినేసేయాలి. సో కాబట్టి వాడచ్చు స్వామి, దివ్య ఔషధం. అది కానీ దివ్య ఔషధమే. దేనికి వాడాలో దానికే వాడాలి. గాయాలకు వాడాలి, అర్థమైందా? విషానికి వాడాలి, విష తుల్యం. విషం విషం చేత ఛేదించబడుతుంది, ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి. అందుకే వచ్చింది ఆ సామెత, ముళ్ళుని ముళ్ళుతో తీయాలి. మీరు అడిగిన క్వశ్చన్ కూడా, క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. అక్కడ ఏదో పాము కరిచింది, విషము. విషానికి విషం విరుగుడ. ఓకేనా? అందరికి అర్థమైందా? అమృతాహారంలో విషం వేయద్దు. కాబట్టి అమృతాహారంలో మనం అమృత ఆహారాన్ని చేసేటప్పుడు దాన్ని తీసేసి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. కొంతమంది తెల్లగడ్డ ప్రియులు అంటే ప్రియమైనటువంటి వాళ్ళు ఉంటారు తెల్లగడ్డకి. నేను కూడా ఒకప్పుడు తెల్లగడ్డకి బానిసనే. తెల్లగడ్డ కనిపిస్తే చాలు తినడమే, పచ్చిది కూడా తింటూ ఉంటాను. అంటే తెలియకుండా, తెలియదు, దానివల్ల మనస్సు చంచలం అవుతుందని తెలియదు. అలాగనే మష్రూమ్స్ తెలుసా ఈ విషయం? మష్రూమ్స్, పుట్టగొడుగులు తెలుసా? మీకు అందరికీ అన్నీ తెలిసినట్టుంది, క్లాప్స్. కానీ తెలియని వాళ్ళ కోసం ఒకసారి గుర్తు చేస్తాను, ఓకేనా? సో మష్రూమ్ అనేది ఒక ఫంగస్, ఒక వైరస్ లాంటిది. దాన్ని తినడం వల్ల కూడా సో భూమి మీద ఉన్నటువంటి మనకి గోరు చిట్టుడు అలా వస్తుంది కదా,
సో అలాంటిదే భూమి నుంచి నెగిటివ్ ఫార్మ్స్ అనేది అలా ఆ రూపంలో బయట వస్తుంది, మష్రూమ్స్ రూపంలో. అర్థమైందా? మనకి గోరుచిట్టుడు అంటాం కదా, అలాగే భూమికి నెగిటివ్ ఎనర్జీ అలా ఫంగస్ రూపంలో బయట వస్తుంది. అందువల్ల మష్రూమ్స్ తినద్దు అని చెప్పారు. అర్థమైందా? రెండవది, సరైనటువంటి ఆహారంలో ఇంకొన్ని విషయాలు. తేనె అనేది తినచ్చు, ఏం తప్పులేదు, దానివల్ల మనకు మంచిదే. కానీ తేనెటీగలకి వేరే ఆహారం ఛాన్స్ లేదు, అంటే వేరే ఛాయిస్ లేదనమాట తేనెటీగలకి. ఆ తేనె మాత్రమే దానికి ఆహారం. కాబట్టి తేనెని తీసుకోవద్దని చెప్పారు. దానివల్ల ఏమీ కాదు, కానీ తీసుకోవద్దు. కానీ ఏదైనా అవసరమైనప్పుడు మనము దాన్ని ఔషధంగా వాడతాం. అర్థమైందా? అర్థమైందా లేదు? అదే. సో మళ్ళీ నేనేదో తేనె తినద్దు, తెల్లగడ్డ తినద్దు ఇలా చెప్పాను అనుకోకండి. అంతే. అంటే వేరే ఆహారం ఛాన్స్ లేదు. మనకి రకరకాల కూరగాయలు ఉన్నాయి, రకరకాల ఆహారం ఉంది. కానీ తేనెటీగలకి తేనె మాత్రమే, మీకు వేరే ఛాన్స్ లేదు. కాబట్టి వీలైనంత వరకు తేనెని మానుకోమన్నారు. ఇంకా మిగతా అన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇవి 4 మాత్రం వీలైనంత వరకు పాటించండి. ఇంకా నేను మంచిగా సాధన చేయాలి, ఇంకా నాకు మంచి స్థితి కావాలి, నేను ఇంకా ఉన్నతమైనటువంటి విషయాలు తెలుసుకోవాలన్న వాళ్ళకి లాస్ట్ పాయింట్, వేగంగా జీవించడం. ఏంటి? జంతువుల నుంచి లభించేటువంటి, ఇంతవరకు నేను ఈ కాన్సెప్ట్ చెప్పలేదు, ఎందుకంటే నేను కూడా తింటున్నాను కాబట్టి నేను చెప్పకూడదు, కానీ గుర్తు చేస్తాను. ఓకేనా? వేగంగా అంటే నేను కూడా మిల్క్ తాగుతాను, మిల్క్ అంటే మా పాలు పెరుగు మజ్జిగ తీసుకుంటాను, జంతువుల నుంచి వస్తాయి కాబట్టి తీసుకుంటున్నాను. కానీ ఫ్యూచర్లో అంటే ఒక 1 year మానేశాను. సార్ దీక్ష చేసినప్పుడు సార్ కూడా తినలేదని నేను కూడా మానేశాను. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంట్లో కొంచెం ఫోర్సు, కానీ బయట వెళ్ళినప్పుడు అలా కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ తీసుకున్నాను పెరుగు. అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను, కానీ చెప్తాను. అంటే జంతువుల నుంచి లభించేటువంటివి, క్షీరదాల నుంచి, వాటికి ఆహారం అవి కాబట్టి మన తల్లి పాలు, అంటే మన తల్లి పాలు బిడ్డకి మాత్రమే చెందుతాయి. అలాగనే వాటి పాలు వాటి బిడ్డకి చెందుతాయి. మనం దాన్ని బలవంతంగా మనం చేస్తున్నాం కదా, అది కానీ హింస. వదిలేస్తే ఇంకా అద్భుతం, మీరు దేవుళ్ళు. అమ్మా అర్థం కాల. చాకేది ఎందుకు? మన బిడ్డల్ని మనం చాకుతాం. చెప్పండి స్వామి. బాడీ అంతా ఇబ్బందిగా అనిపించిందా? థ్యాంక్ యూ స్వామి, నమస్కారం. నిజమే, చిన్న ఒక విషయం ఉంది. అసలైనటువంటి ఆహారం నిజమే, నేను చెప్పాల్సిందైతే చెప్పాను, అది మన ఛాన్స్ అంతే. మానేవాళ్ళు మానేస్తారు, అంతే. మేము కూడా అదే పరిస్థితి స్వామి. ఓకే ఓకే. సో వాస్తవంలోకి వెళ్దాము. నిజంగా మనం మానేస్తే మాత్రము కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన బాడీని, మన శరీరాన్ని మనం అలా ట్యూన్ చేసాం. ఫస్ట్ నుంచి పాలు తాగాలి, పెరుగు తాగాలి, టీ తాగాలి, కాఫీ తాగాలి, ఇలా మనం మోల్డ్ చేసాం. కాబట్టి సడన్గా మాన్నా నీకు మైండ్లో అది ఫిక్స్ అయి ఉంటుంది. మైండ్లో ఎక్కడో ఒక చోట మనం అనుకున్నంత ఇదిగే మనకి ఇప్పుడు యద్భావం తద్భవతే.
మన మనసులో ఎక్కడో ఒక గిల్టీనెస్ అనేది ఉంటుంది. ఆ గిల్టీనెస్ ఏం చేస్తుందంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ కొంతకాలం అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఫస్టే మాంసాహారం మానేసామా? లేదు, మెల్లిమెల్లిగా మానాం, మళ్ళీ తిన్నాం, మళ్ళీ మానాం, మళ్ళీ ధ్యానం చేసాం, మళ్ళీ మానాం. దాని తర్వాత ఫైనల్గా మనం మానేసాం. అలాగనే ఇవి కూడా తెలుసుకుంటున్నాము, మెల్లిమెల్లిగా వదిలేస్తాం. ఏ ఆహారం తీసుకోకుండా నిరాహారంగా 10,000 మంది జీవిస్తున్నారు అని చెప్పారు. వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి అక్కడ ఏంటంటే వాళ్ళు అలా జీవించడానికి ప్రధానమైనటువంటి రీజను వాళ్ళ శ్వాసే ఆహారంగా మార్చుకున్నారు. శ్వాసే ఆహారంగా మార్చుకున్నారు. నేను కూడా 9 months ఉన్నాను, మౌనము, ధ్యానము, ఓన్లీ వాటరే తీసుకున్నాను కాబట్టే మాట్లాడగలుగుతున్నాను. విషయం ఏంటంటే, కానీ ఆ 9 monthsలో ఏదో ఒక పూట, ఒక 2 daysకో 1 dayకో ఎక్కడ అత్యంత అవసరం అనిపిస్తే తినేవాడిని. ఆ 9 monthsలో కానీ ఎప్పుడో రేరు 3 daysకో 1 weekకో అలా తెలుస్తుంది మనకి. ఇంకా శరీరము చాలా ఇబ్బంది పడతా ఉంది, ఇంకా ఖచ్చితంగా తినాలి అని తెలుస్తుంది మనకి. అప్పుడు తీసుకున్నాను. కానీ వీలైనంత వరకు వాటర్తోనే ఉండడము, మౌనం చేయడము. 9 months మౌనము, వాటర్ తీసుకోవడము, ధ్యానం, ఇంకేం పని లేదు. ఎందుకంటే సత్యం తెలియాలి. ఈ భూమి మీద బుద్ధుడు ఎలా తెలుసుకున్నాడో సత్యాన్ని మనం కూడా తెలుసుకోవాలా లేదా? ఆ తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కలిగింది కాబట్టి అంటే చేయగలిగాం. ఆలోచన లేకపోతే చేయలేం. అలాగే నిర్ణయం తీసుకోవాలి. అన్నీ వింటున్నాం, ఇది నేను చేయగలను, ఇది నేను చేస్తానని నిర్ణయించుకున్నప్పుడు చేయగలుగుతాం. అంతేనా కాదా? కానీ నిర్ణయం అనేది మనం తీసుకోవాలి. ఏ నిర్ణయాలు తీసుకుంటామో దానికి మనం కట్టుబడతాం. నేను ఈరోజు మౌనంగా ఉంటాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఉంటాను అని అనుకోవడం వల్ల ఉంటాం. నేను ఉండలేను, నేను నోరు ఆపలేను, నేను మాట్లాడకుండా ఉండలేను అని అనుకుంటే అది అసాధ్యమే. ఏమన్నా అవని, నా జీవితం ఏమన్నా అవని, కానీ నేను మాత్రం ఈరోజు మౌనం అని మనం గట్టిగా సంకల్పించినప్పుడు, ఈరోజు అనుకున్నాం కాబట్టి తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరి మౌనం స్థితికి వెళ్తాం. ఏ స్థితికి వెళ్తాము? మౌన స్థితి. మౌనం ముని. మౌనం చేస్తే ఏమవుతాము? ముని అవుతాం. ముని అంటే ఏంటి? మునీశ్వరుడు, ఈశ్వరుడితో సమానం అవుతాం. అంత పవర్ ఉంది మౌనానికి. అర్థమవుతుందా? మునీశ్వరుడు అంటే మనసుని ఏం చేస్తాం ఇక్కడ? ఏది సంకల్పిస్తే, ఏది అనుకుంటే అది జరుగుతుంది. మునీశ్వరుడు, ముని ఈశ్వరుడు అంటే మనసుని స్వస్థపరుచుకున్నవాళ్ళు, మనసుతో లయమైన వాళ్ళు. మౌనంలో అంత పవర్ ఉంది. అందుకే ఊరికే కాదు మౌనం చేయండి, మౌనం చేయండి అని చెప్పేది. మనం ధ్యానం చేస్తాం, లబలబా మాట్లాడేస్తాం, మళ్ళీ కొంత సమయం తర్వాత అయ్యయ్యో మాట్లాడేసానే అంటాం. అవునా? ఎందుకంటే మనకు అలవాటు పడిపోయాం కాబట్టి. నేనేం అడవుల్లో వెళ్ళి చేయలేదండి, మళ్ళీ ఆ క్వశ్చన్ రాకూడదు. నేను ఇంట్లోనే చేశాను. ఇంట్లో వాళ్ళకి చెప్పేసి పేపర్ మీద రాసుకొని మౌనం అని చెప్పేసి, నాకు ఆకలి అంటే ఇట్లా అంటాను, ఆకలి లేదంటే గుమ్మని వెళ్తాను, డిస్టర్బ్ చేయొద్దండి. అర్థమైందా? ఎవరికో ఒకరు చెప్పుకోవాలి. అమ్మకో, నాన్నకో, ఫ్రెండ్కో, స్నేహితుడికో, అన్నకో, తమ్ముడికో చెప్పేసామంటే అలా అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థమైందా? ఆకలి అంటే ఇట్లా అంటాను, లేదనుకో పోతా ఉంటాను, అంతే. నీళ్ళు కావాలంటే ఇట్లా అంటాం. అర్థమైందా? అంటే విషయం చెప్తున్నాను, మనం చెప్పకుండా చేయకూడదు. ఎందుకంటే వీడేదో పిచ్చోడు అనుకుంటారు మళ్ళీ. కాబట్టి ముందుగా చెప్పాలి, అమ్మా నేను ఇలాగ ఈరోజు నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను, నేను అవసరమైతే మాట్లాడతాను, ఏమనుకోవద్దండి, నాకేం పిచ్చేం కాదు, మాట్లాడాలనిపించలేదు అనేసి చెప్పేస్తే సరిపోతుంది. అర్థమైందా? కాబట్టి చెప్పి చేయండి. మన ఇంట్లో వాళ్ళని నొప్పించకుండా, తప్పించుకుంటూ సరైనటువంటి మార్గంలో సాధన చేయాలి. అప్పుడు ధ్యానం కుదురుతుంది. అర్థమైందా? కొంతమంది నేను మౌన వ్రతం చేస్తున్నాను అంటారు, వాళ్ళేమో కావాలనే మాట్లాడిస్తారు. ఎందుకంటే నాకు కూడా ఒక 3 days టెస్టింగ్స్ వస్తాయి. అంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వీడు నిలబడతాడా లేదా,
మన ఆలోచన సంకల్పం బలంగా ఉందా లేదా? ఫస్ట్ రోజు నన్ను తిట్టారు, మా అమ్మ తిట్టింది. రెండో రోజు కొంచెం ఓపిక పట్టింది. మూడో రోజు మౌనం అంట అనేసి ఆమె చెప్పింది అందరికీ. అర్థమవుతుందా? అంటే మన మనసు శూన్యం అయ్యే కొద్దికి మనం చేసే సంకల్పానికి శక్తి పెరిగి అది నెరవేరుతుంది. సంకల్పమే సృష్టి, సంకల్పమే, అవునా కాదా? మరి అలాంటి సరైనటువంటి సంకల్పాలు, సరైనటువంటి వాక్కు, సరైనటువంటి జీవన విధానం. కొంతమంది వస్తారు, సంకల్పమే లేదు అంటారు. సింపుల్గా ఏం చెప్తారు? అన్న వాళ్ళు వచ్చారు, ఎక్కడికి వచ్చారా లేదా? సంకల్పాలంతా వద్దు, వాళ్ళకి క్లాప్స్ కొడదాం. సంకల్పం వద్దు అన్నప్పుడు సంకల్ప శక్తి అనే పుస్తకం పత్రిసారి రాసుండడు, రైట్? అంటే సద్గురువు చెప్పింది సత్యం. సంకల్పము ఉంది, వికల్పము ఉంది. ఏ సంకల్పం లేని స్థితి కానీ ఉంది. అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఒకసారి వచ్చి సంకల్పం లేదంటాడు, ఇంకొకసారి వచ్చి సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయంటాడు, ఇంకొకసారి గైడెడ్ మెడిటేషన్ అంటారు, ఇంకొకసారి ఏం చెప్పడు, అసలు నాకు మ్యూజిక్ వద్దనిపిస్తుంది, నాకు మ్యూజిక్ పెట్టుకోవాలా వద్దా, ఇలా 1,00,000 సందేహాలు ఉంటాయి. ఉన్నాయా? ఉన్నవాళ్ళు క్లాప్స్ కొట్టండి. సరైన సమాధానం ఏంటంటే అన్నీ కరెక్ట్ అండి. వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు 72 ఛానల్లో ఏ ఛానల్ వస్తుంది? 72లో ఆ ఛానలే వస్తుంది, ఇంకో ఛానల్ రాదు కదా. కానీ 73 ఛానల్లో మనది, మన నెంబర్ 73, వాళ్ళ ఛానల్ నెంబర్ 72. అంటే వాళ్ళు ఆ పాఠం నేర్చుకుంటున్నారు, మనం ఆ పాఠం నేర్చుకొని ఇంకొక ఛానల్ ముందుకు వెళ్ళిపోయాం. అప్పుడు మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ కాదు. అలాగనే సంకల్పం చెప్పుకోవచ్చు, నువ్వు దాన్ని దాటేస్తే సంకల్పం లేకుండా చేయొచ్చు, దాన్ని కూడా దాటేస్తే దాటుకోవచ్చు. అంటే ఏమీ లేకుండా ఒక సమయంతో కలిసిపోవడం. ఎక్కడ కలిసిపోతాము? సమయంతో కలిసిపోయినప్పుడు ప్రత్యేకంగా సంకల్పాలు ఉండవు. సమయంతో కలిసిపోయినప్పుడు సంకల్పం అనేది ప్రత్యేకంగా ఉండదు. సంకల్పంతో అంటే మనం సమాధి స్థితిలో ఏది అంటే ఏమి జనిస్తుందో అది సృష్టించబడుతూ ఉంటుంది. దట్ ఈజ్ పత్రిజీ. ఆయన లోపల ఏది అనుకుంటే అది జరుగుతుంది, ఏమంటే అది మ్యానుఫ్యాక్చర్ అవుతుంటుంది, ఏ ప్రోగ్రాం చేయాలంటే అది నెరవేరుతా ఉంది. ఏమైనాడు అక్కడ? ఆయన వర్తమానంలో. ఎక్కడున్నారు? వర్తమానంలో పరిపూర్ణంగా సమాధి స్థితిలో సత్యవాకు పాలనలో ఉన్నాడు. మనం కూడా సరైనటువంటి సాధన చేసి లోపలికి వెళ్ళే కొలది మన వాక్కు సత్యవాక్ అవుతుంది. మన సంకల్పంతో కూడుకొని జీవిస్తాం. సంకల్పం లేకుండా లేదు, కానీ సంకల్పం ఉందనేది కూడా లేకుండా ఆ కార్యాన్ని చేయగలుగుతాం. అర్థమైందా? ఇప్పుడు కొంతమందికి డౌట్లన్నీ క్లియర్ అయి ఉంటాయి. సంకల్పము ఉందా లేదా, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కొంచెం క్లారిటీ. ఇప్పుడు ఉదాహరణకి మీరేం అనుకోలేదండి, కానీ ఆ డోరు మూసేస్తున్నారు. మీరు మనసులో అనుకుంటారు, డోర్ ఓపెన్ అవుతుందా? అవుతుందా? అవుతుంది. అదే ఇక్కడ అందుకే చెప్తున్నాను, అందరికి అర్థం అవుతుంది. ఆ డోర్ ఓపెన్ అవ్వాలి అంటే నేనే ఓపెన్ చేయబడలేదు, కానీ అవతల ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. అతను వచ్చి నేను ఓపెన్ అవ్వాలి అనుకున్నాను కాబట్టి నేను తెరవకముందు ఆయన తెరుస్తాడు, నేను బయట వెళ్తాను. అంటే అక్కడ ఏమైంది? అక్కడ ఆయన తెరిచాడని చెప్పొద్దండి. ఆయనలో ఉండేది మనమే. ఆయనలో ఉండేది ఎవరు? ఆయన లోపల ఎవరున్నాము? అందులోన శివుడు గాల్లో, నాలోన. మరి అలాంటి శివతత్వంలో మనం జనించినప్పుడు, అలాంటి శివతత్వంతో మనం ఉన్నప్పుడు, అలాంటి దైవస్థితిలో మనం ఎదిగినప్పుడు మనం సంకల్పించాల్సిన పని లేదు. కానీ సంకల్పంలో ఇరుక్కోకూడదు, సంకల్పంలో చతికిల పడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను పెద్ద ఇల్లు కట్టాలి అనుకుంటున్నా. ఏమనుకున్నాను? ఒక ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను. ఇల్లు కట్టాలి అని అనుకోవడం మంచిదే, కానీ ఇల్లు కట్టాలి అని ధ్యానం చేసామనుకో ఏమవుతుంది చెప్పండి?
అంటే ఇల్లు ఆడ అవ్వదు, నువ్వు ఇక్కడ ధ్యానం అవ్వదు. కానీ ధ్యానం చేయంగా ఇల్లు కట్టాలి అనే ఆలోచన ఉంది కాబట్టి దానికి కావాల్సినటువంటి సంకల్పం లోపల నుంచి జనించాలి. ఎక్కడి నుంచి జనించాలి? అందుకే కొన్ని కోరికలు తీరుతున్నాయి, కొన్ని కోరికలు తీరలేదు. ఎందుకు తీరలేదంటే నువ్వు సంకల్పంలోనే ఉండిపోయినావు. ఎక్కడ ఆగిపోయినావు? సంకల్పంలోనే ఉండిపోయావు. మరి ఆ సంకల్పం నెరవేరాలంటే నీ సంకల్పానికి నువ్వు శరణాగతి అంటే ఏంటి? మనస్సుని లగ్నం చేయడం, యజ్ఞం అంటారు దాన్ని. ఏ కార్యమైనా నెరవేరాలంటే నీ సంకల్పంతో నువ్వు కూడుకొని జీవించాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏమి అనుకోకుండా ధ్యానం చేయండి. నిజంగా నీకు ఆ ఇల్లు అనేది కావాలన్నప్పుడు నీకు ధ్యానంలో ఇల్లు కనబడుతుంది. నువ్వు ఏమని ధ్యానం చేసావు? ఎప్పుడో అనుకున్నావు సంకల్పంలో నాకు ఒక మంచి ఇల్లు కావాలి అని. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ధ్యానం చేయంగా నీకు ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగి, నీ ఆలోచన శక్తి పెరిగి నీకు ఆ కోరిక నెరవేరుతుంది. ఒరే నేను ఒకప్పుడు అనుకున్నాను ఇల్లు కట్టుకోవాలని రా, ఈరోజు నా కోరిక నెరవేరిందిరా అంటాం. అంటే సంకల్పం ఉంది కదా, ఉందా లేదా? కాబట్టి సంకల్పం ఉంది, సంకల్పాన్ని కూడా అధిరోహించడం కానీ ఉంది, సంకల్పంతో మమేకం అవడం కానీ ఉంది. ఇక్కడ ఎటువంటి సందేహాలు లేవు. ఎవరు ఏం చెప్పినా ఓకే అని చెప్పండి. కానీ మనకేం కావాలి, దాన్ని ఏం చేయాలి, దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు నాకు ఏమి వద్దు సార్, నాకు ముక్తి కావాలి. ఏం కావాలి చెప్పండి. ముక్తి కావాలి అనుకోవడం సంకల్పమా కాదా? మరి ముక్తి కావాలనేది కూడా సంకల్పం అయినప్పుడు నువ్వు అడగడం కూడా సంకల్పమే కదా. అప్పుడు నువ్వు అడిగినప్పుడు నీ సంకల్పం నెరవేరుతున్నట్టే కదా. అప్పటి నుంచి నీకేమవుతుందంటే నీ లైఫ్లో ఉండేటివన్నీ ఏమవుతాయి? కట్ అవుతా వస్తాయి. నువ్వేమనుకున్నావు? విడుదలైపోవాలి, అన్నిటి నుంచి విడుదలైపోవాలి అనుకున్నావు. అన్నీ ఉండనిలే, నాకు అంటకూడదు అనుకోలేదు. అంటే మన భావన, ముక్తి అనే భావన ఎలా ఉందనేది కూడా ఇక్కడ మనం సరి చేసుకోవాలి. అన్నీ ఉంటాయండి, కానీ ముక్తి అంటే దేనికి అంటకుండా ఉండడం, విడుదల అవడం. మోహం ఉండకూడదు, ప్రేమ ఉండాలి, మోహం ఉండకూడదు. అలాగనే సంకల్పం ఉండాలి, కానీ సంకల్పంలో ఇరుక్కోకూడదు. అర్థమైందా? సంకల్పము ఉండాలి, కానీ సంకల్పమే జీవితం అయిపోకూడదు. సంకల్పంలో ఇరుక్కునేస్తుంటాం మనం. ఏదేదో సాధించేయాలా, కొండను పిండి చేయాలా, ఏదేదో అనుకుని ఆ సంకల్పంలోనే స్టక్ అయిపోయి ధ్యానం చేయలేము. కొద్ది రోజుల తర్వాత నా కోరిక తీరలేదని ధ్యానానికి కూడా రాము. అలా ఆగిపోయిన వాళ్ళు చాలామంది, వాళ్ళకి క్లాప్స్ కొడదాం. సో మీకు మీ డౌట్లు క్లియర్ అవుతున్నాయా, లేకుంటే నేనేమన్నా సబ్జెక్ట్ని మారుస్తున్నానా? క్లియర్ అవుతా ఉంటే క్లాప్స్ కొట్టండి. కాబట్టి మన సంకల్పంలో మనం ఎలా పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు అని కాదండి, అన్నీ జరుగుతాయి. నేను మీకోసం ఒక బుక్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చాను. ఇంతవరకు ఆ టాపిక్లు ఏమీ మీకు చెప్పలేదు, మీకు కావాల్సిందే చెప్తున్నాను. ఆ బుక్లో ఒక చిన్న మెసేజ్ వచ్చింది. అంటే ఎక్కువ మంది అంటే ఈరోజు క్లాస్లో గతం గురించే ఉన్నారు అనేసి. ఏమని మెసేజ్ వచ్చింది? గతంలోనే ఉన్నారు. ఎక్కడున్నారు? ఆ బుక్ ఆ 2 పేజీలు అలా తీశాను. కరెక్ట్గా సార్ వచ్చాడు. సార్ వచ్చి సార్ కొంచెం ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తాను సార్ అని వెళ్ళారనమాట. ఆ 20 నిమిషాల్లో నేను ఆ స్టోరీ మొత్తం చూశాను. కానీ ఆ విషయంలో నేనేం చెప్పలేదు. కానీ వాస్తవంకి అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది. అక్కడ ఏదైతే ఉందో అదే మన దగ్గర ఉంది. చాలా వరకు చూడండి, మనం గతం అంటే సంకల్పాలు, గతంలో ఉన్నటువంటి సంకల్పంలో ఇరుక్కొని ఉంటాము, లేదా గతం గురించి ఎక్కువ చింతిస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. నా జీవితం ఎందుకు, ఇంకా నేను ఇందులో కూడా రాణించలేకపోతున్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ ఏమి రాణించలేకపోతున్నానే. ఒక ఐడెంటిటీ కోరుతుంది. ఏమని కోరుతుంది? ఇక్కడ గుర్తింపు కోరుతున్నామా? ఆ కోరిక ఎందుకు వచ్చిందంటే నీలో ఆ టాలెంట్ ఉంది. ఏముంది? అది మనలో ఆ టాలెంట్ ఉంటుంది, కానీ మనం దాన్ని ఎలా బయట తీసుకురావాలో తెలియదు.
ఏం లేదండి, నోరు తెరిస్తే బయట వస్తుంది. సింపుల్. ఇప్పుడు నాకు చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి కదా నోరు తెరిస్తే బయట వస్తూ ఉంది. అలాగనే మీరు ఐడెంటిటీ కోరినప్పుడు మీరు దానికి తగినటువంటి పని చేయాలి. ఏం కావాలని కోరుకుంటున్నారు? బాగా సేవ చేసి అందరూ మెచ్చుకోవాలన్నా? అప్పుడు బాగా సేవ చేస్తే అందరూ మెచ్చుకుంటారు, మెచ్చుకోరా? లేదా బాగా జ్ఞానం పొంది అందరికీ చెప్పాలన్నా? ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నువ్వు నోరు తెరవట్లేదు. అదొక చెప్పలేనటువంటి అమాయకత్వం. మనమేం అమాయకులం కాదండి. మనం 10 మందికి చెప్పేటువంటి స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. అవునా కాదా? కాబట్టి మీరు ఏమున్నా, మీ ఇంటి పక్కన, మీ చుట్టుపక్కల ఇంకెవరైనా కావచ్చు, మీకు ఎంత జ్ఞానం ఉందో, మీకు ఏం తెలుసో వాటిని మాత్రం ఏం చేయాలి? మంత్రాలు వేయాలి. ఏం చేయాలి? నేను అన్ని మంత్రాలు నేర్పిస్తాను ఈరోజు. చెప్పాలి, కానీ ఆ మంత్రంలో ఆగిపోకూడదు. చెప్పేసి వెళ్ళిపోవాలి. అర్థమైందా? మా ధ్యానం మంచిది, శాకాహారం తినడం మంచిది, అంతే. విమర్శలు వద్దు, వ్యతిరేకతలు వద్దు, తిట్టుకోవడాలు వద్దు. ఇంటే వినకపోతే చావు. సింపుల్గా తప్పించుకోవాలి. అర్థమైందా? అంటే ఎందుకంటే తప్పేం లేదమ్మా, నేను సరదాగా అన్నా, నువ్వు కూడా సరదాగానే. సీరియస్గా తీసుకుంటే నేను కూడా పోతాను లేరా అని చెప్పు. ఏం చెప్పాము? ఎందుకంటే మనము చావు అంటే ఒక పెద్ద భయంగా, ఒక భారంగా ఇలా ఫీల్ అవుతుంటాం. చావు అనేది ఒక వరము. ఓషో గట్టిగా క్లాప్స్ కొడదాం. మన ఇంటెన్షన్ కూడా కొన్ని విషయాల్లో మనం అక్కడ ఆగిపోయి ఉంటాం. ఒరే మనం ఎప్పటికైనా చచ్చిపోయేదే కదా, ఇది చేస్తే ఏమి, చేయకపోతే ఏమి. ఏం సార్? ఎప్పటికైనా చచ్చిపోయేదే కదా, ఇది చేస్తే ఏమి, చేయకపోతే ఏమి. ఆలోచిస్తున్నావా లేదా? అంటే చచ్చిపోతావు కాబట్టి నువ్వు చేయవా? చచ్చిపోతావు కాబట్టి నువ్వు తినకుండా ఉండు. అర్థమైందా? అంటే మనం ఎక్కడ పడిపోతున్నామని చెప్తున్నాను. అలాంటి విషయాలను మనం బాగా క్రాస్ చెక్ చేసుకొని మన వల్ల మనం మార్చుకోవాలి. ఎవరిని మార్చాలి? నేను చనిపోయే లోపల ఈ పని చేసేస్తా అని చేయాలి. శరీరం సహకరించదు, మనసు సహకరించదు, బుద్ధిగడ సహకరించదు కొన్ని సందర్భాల్లో. కానీ నువ్వు పని చేయడం మొదలు పెడితే నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి నీ ఆధీనంలోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎంతోమంది సేవ చేస్తూ ఉంటారు. కొంతమందికి నడవడానికి కూడా కాదు, అవునా? కానీ వాళ్ళు చేయంగా సార్ నాకు కాలు బాగా అయిపోయింది సార్. ఒక ఆమె ఉదాహరణకి హైదరాబాద్ నుంచి 40 మంది ట్రెక్కింగ్ వెళ్ళాం సార్. పుత్తూరు నుంచి ఒక ఫర్లాంగ్ 10 కిలోమీటర్స్ సదాశివ కోన. హైదరాబాద్ నుంచి వచ్చారు. పుత్తూరు నుంచి నేను ఒక్కడే వెళ్ళాను. ఎప్పుడు 2018లో వెళ్ళినప్పుడు అందరూ దాదాపుగా 40, 50, 60 ఇంకా మిగిలితే 70 వరకు ఉన్నారు ఏజ్. నాతో పాటు ఒక ఇద్దరేమో యంగ్ స్టార్స్ ఉన్నాం. ఒక ఆమె లగేజ్, అంటే అందరూ లగేజ్ తీసుకుంటాం కదా, బ్యాగ్స్, ట్రెక్కింగ్ వెళ్ళాలంటే వాటర్ బాటిల్ అవి ఇవి ఉంటాయి కదా, అన్నీ పెట్టుకొని నడుస్తున్నాం అన్నమాట. కొంచెం దూరం నడిచిన తర్వాత ఆమె నడవలేకపోయినా ఆమె బ్యాగ్ ఆమె మోస్తూ ఉంది. నాకు ఈమెను అడుక్కున్నా ఇవ్వలేదు. ఇదేంద్రా ఎంత అమాయకంగా ఉంటారనుకున్నా. అంటే నేను అప్పుడు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆమె నడవలేకపోతా ఉంది, ఇదేంది ఇంత అమాయకం. కానీ ఆమె ఏం చెప్పిందంటే, ఒక 2-3 మైళ్ళు దాటిన తర్వాత నాకు నొప్పి అంతా పోయింది. ఏమని చెప్పింది? నొప్పి అంతా పోయిందంట ఆమెకి. అంటే ఏమని అర్థము? నీ యొక్క శక్తి నువ్వు ఉపయోగించడం లేదు. నీ యొక్క శక్తి నువ్వు ఉపయోగించడం లేదు. నేను నిజంగా షాక్ అయిపోయాను. ఈమెమో నొప్పి అనేసి ఆడ కూర్చొని పల్లాడి దొల్లాడి వస్తూ ఉంది, బ్యాగ్ ఇవ్వమంటే ఇయ్యట్లేదు, ఈమె ఏడ పడిపోతుందా అనేసి నేనేమో ఆ వెనకాల ఆ ఊతకర్ర పట్టుకొని నడుస్తుంది. మళ్ళీ ఆ కర్ర పట్టుకొని నడుస్తూ ఉంది. నేను ఆమె ఏడ పడిపోతుందని ఆ వెనకాలనే వస్తున్నాను. ఆమె పడలేదు, ఆమె హాయిగా నడిచింది, కాలు నొప్పి తగ్గిపోయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఆమె ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు లాస్ట్లో చెప్పింది ఆమె. అందరూ అనుభవాలు చెప్పండి అంటారు కదా, ఆ అనుభవాలు చెప్పమన్నప్పుడు ఆమె చెప్పింది, లేచి నాకు కాలు నొప్పి, చాలా కాలు అంటే కుంటతా నడుస్తానేది బాగా నడిచింది. బాగా నడిచే కొద్దికి కర్ర వదిలేసింది, కర్ర పడేసింది, మామూలుగా నడిచింది. ఆశ్చర్యం అయిపోయింది. అలా ఉంటాయండి. మనం చేయాల్సిన దాన్ని పక్కన పెట్టేసినప్పుడే ఒళ్ళు సహకరించదు. మనం చేయాల్సిన పనుల్ని చేయకుండా పక్కన పెట్టేసి వదిలేసినప్పుడే మన శరీరము సహకరించదు. మరి దానివల్ల ఏమొస్తుందంటే మానసిక రుగ్మత అవుతుంది. శరీరం నుంచి ఎక్కడికి వెళ్తుంది? అది మానసికంగా బాధపడుతూ ఉంటాం. మరి మానసికంగా ఎప్పుడైతే కుంగిపోతుంటామో మన సంకల్పం కూడా బలం తగ్గిపోతుంది, ఉత్సాహం ఉండదు. మానసికంగా ఎప్పుడైతే మెల్లిగా డౌన్ అవుతామో బుద్ధిపరంగా అంటే బుద్ధి కూడా ఏమవుతుంది? క్షీణిస్తుంది. బుద్ధి ఏమవుతుంది? ఇక్కడ నేను చెప్తుండేదంతా భగవద్గీత గురించే, కాకపోతే ఇక్కడ శ్లోకాలు ఉంటాయి, ఇక్కడ సింపుల్గా ఉంది వాకు రూపంలో. ఏమొస్తుంది? మనసు ఏమవుతుంది? అక్కడ బుద్ధి క్షీణిస్తుంది, అంటే నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు ఆటోమేటిక్గా మనం చాలా ఏడుస్తాము, దుఃఖపడతాము, భయపడతాము, బాధపడతాము. ఇంకా జీవితమే వద్దు అని విరక్తిగానే కలుగుతుంది. ఆ క్షణంలో ధ్యానం కుదరుతుందండి. ఇదేంటిది అంటే అది అంతే. నీ శరీరం బాగుండేటప్పుడు నువ్వు ధ్యానం చేయవు. నీ మనసు బాగుంటే నువ్వు చెప్పిన మాట వినలేదు. నీ బుద్ధి చెడితే కానీ మళ్ళీ బుద్ధి కావాలని ధ్యానంలోకి రారు. కాబట్టి ధ్యానంలో రాని వాళ్ళకి మనం ఇలా అనలైజ్ చేసుకోవాలి. వాళ్ళ శరీరం బాగుంది, వాళ్ళ మనసు కొంచెం బాగుంది, వాళ్ళ బుద్ధి బాగుంది, కానీ అవన్నీ పడినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడికి వస్తారు? నాకు ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా ఒక 10 లక్షలు అప్పిచ్చేసాము, ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు, మనసు ఎలా ఉంటుంది? అప్పుడు వస్తారు ఎక్కడికి? గుడికో, గోపురానికో, ధ్యానానికో, స్తోత్రానికో, జపానికో వస్తారండి. మనం కూడా అలా వచ్చిన వాళ్ళమే కదా. ఎంతమంది అలా వచ్చిన వాళ్ళు? ఎస్, మనకు కూడా ఏదో ఒక నొప్పి వస్తేనే ఆ సరైనటువంటి మార్గంలోకి వస్తాము. కాబట్టి అక్కడి నుంచి మనం ఎలా బయటపడాలి అంటే, ఇంతవరకు నువ్వేమనుకున్నావంటే నువ్వు ఇచ్చిన డబ్బు నీకు రాదు అనుకున్నావు. ఏమనుకున్నావు? నువ్వు ఇచ్చిన డబ్బు డబ్బే కదా, ఇలా మాట్లాడు. డబ్బు మోసం చేసి సంపాదిస్తారు, డబ్బుల్ని ఏదో సంథింగ్ నువ్వు తిట్టేసావు అనమాట. దానన్నీ నువ్వు తీసేయాలి. ఫస్ట్ డబ్బులు కానీ ఒక శక్తి, దాన్ని మనం సరిగ్గా ఉపయోగించాలి. మన అవసరానికి కావాల్సినటువంటి ధనం కావాలి. అత్యాశకు పోకూడదు. అత్యాశకు పోతే ఆటంకము, ఆశతో జీవిస్తే ఆనందము. అత్యాశకు పోతే ఆటంకాలు వస్తాయి, నిద్ర రాదు. ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలని చూస్తాం, ఎవరెత్తుకు వెళ్ళిపోతారని చూస్తాం, నిద్ర రాదు. అదే కావాల్సినంత ఉంది, అప్పుడు అలాంటి ఆలోచన వస్తుందా? హ్యాపీగా ఉంటాం. అంటే ఆశ వేరు, అత్యాశ వేరు. అత్యాశలో ఆటంకాలైతే ఆశ ఆనందము. ఆశ ఉండాలి మళ్ళీ. అర్థమైందా? అది మనకు తెలియదండి. మనకు తెలియదు మనం అత్యాశలో ఉండామా లేదా ఆశపడుతున్నామా అనేది తెలియదు. ఉదాహరణకి సింపుల్గా చెప్తాను. ఇష్టమైన పెళ్ళి అనుకో, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇష్టపడకుండా పెళ్లి చేసామనుకో, వాళ్ళు ఎలా ఉంటారు? అంటే అక్కడ అత్యాశలోకి వెళ్ళారు. అర్థమవుతుందా? ఇష్టపడి చేసుకున్న వాళ్ళు ఆనందంగా ఉంటారు, కానీ ఇష్టం లేకుండా నేటి సమాజంలో ఈ కులాలను, ఈ మతాలను, ఈ జాతులను, ఈ వర్ణాలను పెట్టుకొని లేక ఈ ధనాన్నో చూసి చేయడం వల్ల వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళని చేయకుండా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ విడాకులు వస్తున్నాయి. 100కి హైదరాబాద్లో మొన్న ఒక పేపర్లో చూశాను. నేను పేపర్ కాడ చూడను, ఎందుకు ఆ రోజు అయితే చూశాను. రోజుకి 150 మంది విడాకులు తీసుకుంటున్నారు. ఎంతమంది? అంటే ఈ రీజన్ ఏంటి? డబ్బు చూసో, ఉద్యోగం చూసో, కులాన్ని చూసో, మతాన్ని చూసో ఇలా ఇచ్చేసారనమాట, పెళ్లి చేసేసారు. అక్కడ కులం పనిచేయదండి, డబ్బు పనిచేయట్లేదు, ఆడ బుద్ధి, గుణం పనిచేస్తుంది.
బుద్ధి గుణం పనిచేస్తుంది. అక్కడ బుద్ధి లేదు, గుణం లేదు, నిలబడదు. అందుకే మనం కూడా ఆచితూచి అన్నీ తెలిసినటువంటి జ్ఞానులకి మనం ఏం చేయాలి? వాళ్ళకి ఇష్టమా కాదని తెలుసుకొని చేయాలి. 100,000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంటారు కదా, నిజమా? అది నిజమా? సార్ సూపర్ టాపిక్ ఎత్తాడు. నిజం. ఎందుకంటే అక్కడ వచ్చి వాళ్ళు బాహ్యంగా ఒక జాబ్నో, సార్ చెప్పింది 100% ఒక జాబ్నో, ఒక ధనాన్నో, ఒక సంథింగ్ వాళ్ళు ఏదో అక్కడ మబ్బి పెట్టి చేస్తారన్నమాట. ఇష్టం లేకపోయినా ఏం చెప్తారంటే సార్ ఇష్టం అని చెప్పేస్తారు. ఇష్టం లేకపోయినా ఏం చెప్తారు? ఎందుకంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పినారు కదా, 1000 అబద్ధాలు ఆడన్నా ఒక పెళ్లి చేయాలని. ఇలా ఎలా పడితే అలా వాడుకోవచ్చు అండి. భూమి మీద జ్ఞానం ఉంది. క్లాప్స్. మీలాంటి అంటే మనలాంటి వాళ్ళంతా నెక్స్ట్ జనరేషన్ అలా చేయకుండా, అలా కాకుండా ఉండడానికి మనం ధ్యానం నేర్పించాలి, జ్ఞానాన్ని బోధించాలి. నిజం, మనం ముందుగానే ఇంటెన్షన్ చేసేస్తారు, మన మైండ్ని ఇలా ట్యూన్ చేసేస్తారు. కానీ వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ వాడికి అంటే దాన్ని ఏమంటారంటే ఏదో చెప్పేసింది అమ్మ, అలా అనద్దమ్మా. డబ్బుకి వానికి అహంకారం ఉండొచ్చు, కానీ డబ్బుకి కాదు. డబ్బుకి ఏ గుణం లేదు. అర్థమైందమ్మా? డబ్బుకి ఎస్ నిజం. నేటి సమాజంలో ఉన్న విషయాలు ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటిలో నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా మనం ఎదగాలి, ఎలా మనం నడుచుకోవాలి, ఏ దారిలో మనం ముందుకెళ్తే వీటిని మనము, ఇవన్నీ కూడా ఆటంకాలండి. మన జీవితంలో ధ్యానం చేస్తూ ఉంటాం, కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏం చేయాలి అంటే ఫస్ట్ పాయింట్, ధనం మంచిదే అని మనం ఫిక్స్ అవ్వాలి. ధనము మంచిదే అని ఫిక్స్ అవ్వాలి. రెండవది, నువ్వు బాగుంటే నీకు వచ్చే అమ్మాయి కూడా బాగుంటుందండి. నీకు అదే అమ్మా, అందుకే చెప్తున్నాను. మనము మానసిక చైతన్యం లేకుంటే మైండ్తో గేమ్ ఆడతాం. సో మానసికంగా కాకుండా, మైండ్తో కాకుండా హార్ట్తో ఆడడం నేర్చుకోవాలి. ఇక్కడ హార్ట్ ఏం చెప్తుందంటే నీకు నచ్చింది చెప్తుంది, సత్యం చెప్తుంది, ధర్మం చెప్తుంది, నీకు ఏది కావాలో అదే కనెక్ట్ చేస్తుంది. మైండ్ అనేది ఎవరో ట్యూన్ చేసింది, మనసు అనేది ఎక్కడో వినిందో లేకుంటే నీకు నువ్వు ఊహించుకునిందో ఉంటుంది. కానీ హార్ట్ అనేది ప్యూర్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్యూరిటీకి మనం కనెక్ట్ అవుతామో ధ్యానంలో, మన జీవితంలో కావాల్సినటువంటి అన్ని పరిస్థితులు సరిగ్గా ఉంటాయి. అర్థమైందమ్మా? అందుకే పత్రి సార్ కూడా ఒక మెసేజ్లో చెప్పాడు, బాగా ధ్యానం చేసి తర్వాత పెళ్లి చేసుకోండి ఆయన. నిజం. నువ్వు ఫస్ట్ బాగా ధ్యానం చేయి, తర్వాత నీకే తెలుస్తుంది ఎవరిని చేసుకోవాలి, ఏ పువ్వు నీది, ఏ పువ్వు నీది కాదు. నీదైన పువ్వు నీకు ఆనందాన్ని ఇస్తుంది, నీది కాని పువ్వు నీకు దుఃఖాన్ని ఇస్తుంది. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ మన పిల్లలకి ధ్యానం నేర్పించాలి, ధ్యానం చేపియాలి, ధ్యానం చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే కాలేజీల్లో, స్కూల్లో అందరికీ గైడ్ చేస్తున్నాను. ఒక అబ్బాయి, సార్ నాకు చనిపోవాలని ఉంది అన్నాడు. క్లాస్ చెప్తున్నాను, మధ్యలో లేచి చెప్పాడు. అంటే చెప్పే క్లాస్కి అతను తట్టుకోలేకపోయాడు. స్ట్రైట్గా వెళ్తా ఉంది కదా సబ్జెక్టు. వెళ్ళినప్పుడు ఆయన లేచి సడన్గా అడిగాడు, నాన్న నువ్వు పర్సనల్గా వచ్చి మాట్లాడన్నాను. చెప్పగలను,
కానీ చెప్తే వాళ్ళు అంత జ్ఞానులు కాదు, ఫస్ట్ క్లాస్ అదే. వేరే విధంగా తీసుకుంటారు, రాంగ్ మెథడ్లో తీసుకుంటారు. అందుకే ఎక్కడ చెప్పాలో, ఎక్కడ చెప్పకూడదో, ఎక్కడ వినాలో, ఎక్కడ వినకూడదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో అని తెలుసుకోవడమే జీవితం. మరి అలాగా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు అలాంటి సమాజంలో ఉన్నా కానీ మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఉండడానికే ఈ తరగతులన్నీ, ఈ పిరమిడ్లన్నీ, ఊరికే కాదు కదా. కాబట్టి బాగా మన బిడ్డలకి ధ్యానం నేర్పించాలి. మనం చేస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళకి చేయించాలి. ప్రతి స్కూల్లో ధ్యానం వెళ్ళాలా లేదా? ప్రతి టీచర్ ఫస్ట్ ధ్యానం చేయాలి. సార్, నేను వెళ్ళిన స్కూళ్ళల్లో ఏ టీచర్ని వదలలేదు, ఏ హెచ్ఎంని కూడా వదలలేదు. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను చెప్తే ధ్యానం ఎవరైనా వింటారు, ఎవరైనా చేస్తారు. ఆ 10 నిమిషాలు చేసేసి మళ్ళీ చేయకుండా కూడా పోవచ్చు, కానీ నేను చెప్పాను, వాళ్ళు విన్నారు, చేశారు. దాని తర్వాత ఎవరిష్టం అంతే, వదిలేసేయాలి. దట్స్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడా పడిపోకూడదు, మనం ఫస్ట్ వెళ్తూనే ఉండాలి. పత్రి సార్ ఎన్నో లక్షల మందికి చెప్పాడు ధ్యానం, కానీ ఆయన చెప్పిన వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు. ఈరోజు చేస్తున్నారా? చేయాల్సిన వాళ్ళు, రావాల్సిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, ఆ సత్య అన్వేషకులు మాత్రమే కనెక్ట్ అయ్యారు. వాళ్ళకందరికీ క్లాప్స్. ఒకటో క్లాస్ వాళ్ళు ఉంటారు, 2వ క్లాస్ వాళ్ళు ఉంటారు, 3వ క్లాస్ వాళ్ళు ఉంటారు, పీజీ వాళ్ళు ఉంటారు. 1వ క్లాస్ పాఠాలు 1వ క్లాస్ వాళ్ళకి, 2వ క్లాస్ పాఠాలు 2వ క్లాస్ వాళ్ళకి, పీజీ చేసే వాళ్ళకి పీజీ పాఠాలే చెప్పాలి. పీజీ వాడికి ఎల్కేజీ పాఠాలు చెప్పలేము, ఎల్కేజీ వాళ్ళకి పీజీ పాఠాలు చెప్పలేము. అలాగనే జీవితం గురించి కూడా మనం మన బిడ్డలకి చెప్పలేమండి. ఓషో, గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం ఏమనుకుంటామో, మన బిడ్డలకి అన్నీ చెప్పేయచ్చు కదా, అన్నీ చేసేయచ్చు కదా అంటాం. కానీ వాళ్ళ ప్రణాళిక వేరే అండి, వాళ్ళ డిజైన్ వేరే, వాళ్ళ లైఫ్ పర్పస్ కూడా వేరే. నువ్వేమో డాక్టర్ అవ్వాలనుకుంటావు, వాళ్ళేమో కలెక్టర్ అవ్వాలనుకుంటారు. ఏది మ్యాచ్ అవుతుంది చెప్పండి? ఏందమ్మా? ఆయన కలెక్టర్ అవ్వాలనుకునేది కరెక్ట్, ఈయన డాక్టర్ అవ్వాలనుకునేది నువ్వు అనుకునేది, అది నువ్వు చేయలేకుండా వాళ్ళ మీద రుద్దకూడదు. అందుకే ఓషో ఏం చెప్పాడంటే, పిల్లలే గురువులు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? మన పిల్లలే మన గురువులు. ఎందుకంటే పిల్లలు సహజంగా ఉంటారు, వాళ్ళని చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు, వాళ్ళు మనం నేర్పిస్తారు. చూడండి, నేటి సమాజంలో మీకు సెల్ ఫోన్ వాళ్ళు నేర్పిస్తున్నారా, వాళ్ళు మీకు నేర్పిస్తున్నారా? అంటే ఓషో చెప్పింది కరెక్ట్ కదా. కాబట్టి ప్రతిదీ కూడా కొంత టైం పట్టచ్చు, కానీ టైం అనే బౌండరీ అనేది మనం వెళ్తూ ఉంటే ఆ బౌండరీని దాటేస్తాం, తెలుస్తుంది, మనకే అర్థమవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందంటే, అసలు మనం ఇలా నువ్వు చెప్పడాలంతా ఏమి ఉండవండి. ఇంటికి అంటే ఇప్పుడు స్కూల్కి వచ్చి చదువుకుంటున్నారు కదా, కానీ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ అమ్మా నాన్నలే వాళ్ళకి గురువులు అయిపోతారు. అంటే వాళ్ళ ఇంట్లోనే అన్నీ నేర్చుకునేస్తారు. ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతూ ఉంది? ఫారిన్ కంట్రీస్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళరండి. స్కూల్కి తెలుసా మీకు? స్కూల్కి వెళ్ళరు, వాళ్ళ ఇంట్లోనే అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. రాబోయే జనరేషన్, నాకు ధ్యానంలో వచ్చిన మెసేజ్లు మాట్లాడుతున్నా, అర్థమైందా? అంటే ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నేనే అనుకున్నానండి, ఎవరి విషయం ఎందుకు, నేనే అనుకున్నా, నా పిల్లల్ని స్కూల్కి పంపించకూడదు. ఎక్కడికి పంపించకూడదు? పంపిస్తే పిరమిడ్ ఫిలాసఫీలోకి పంపించాలి, లేకుంటే మనమే కూర్చొని చదవడం, రాయడం, విషయాలన్నీ నేర్పించాలి. ఎందుకంటే మనము కొన్ని విషయాల్ని మనం మార్చుకోకపోతే ఎప్పటికీ మారరండి. మనం మార్చాల్సినటువంటి చెప్పాల్సినటువంటి, చేయించాల్సినటువంటి కరెక్ట్గా చేయించాలి. అంటే వాళ్ళని గట్టిగా పట్టుకోబడలేదు, వాళ్ళకి ధ్యానం చెప్తే చాలు, వాళ్ళ ధ్యానంలోకి తీసుకెళ్తే చాలు, వాళ్ళే కనెక్ట్ అయిపోతారు. వాళ్ళకి అక్షరాలు నేర్పిస్తే చాలు, వాళ్ళు అన్ని పుస్తకాలు చదువుతారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పంపిస్తాము, వాడు నాన్ వెజ్ తిను అంటాడు, నువ్వు తినద్దు అంటావు. మా సార్ చెప్పాడు తినమని, నువ్వేమో తినద్దు అంటావు, అవునా? అందుకనేసే కొంతకాలము వాళ్ళని, అంటే బుద్ధి వచ్చేంతవరకు పిల్లల్ని వదలకూడదు.
బుద్ధి ఎప్పుడు వస్తుందమ్మా? కొందరికి 8 ఇయర్స్లో వస్తుంది, 6 ఇయర్స్లో వస్తుంది, 5 ఇయర్స్లో వస్తుంది. 5 to 10 వరకు మ్యాక్సిమం ఫోకస్ వాళ్ళ మీద మంచిగా ఉండాలి. దాని తర్వాత వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. దాని తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తే అదే చేస్తారు. మంచిదే, అంటే ఇంకొంచెం అప్డేట్గా ఉంటే కూడా మనకు మంచిదే, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే అక్కడ వచ్చి పిల్లల యొక్క మానసిక బుద్ధి వికాసం చెందుతుంది, పరిపక్వత చెందుతుంది. నేను ఇక్కడ బీఈడీ చేశాను, సో కాబట్టి అక్కడ సైకాలజీ పరంగా కానీ నేను చెప్తున్నాను. అర్థమవుతుందా? అక్కడ ఏముంటుంది, మానసిక చైతన్యము పరిణతం చెందేటప్పుడు పిల్లవాడు బుద్ధి జ్ఞానం అంటే బుద్ధి కలుగుతుంది. బుద్ధి కలిగినప్పుడు వాడికి వాడే తెలుసుకుంటాడు ఇది మంచి ఇది చెడు అనేసి. కావాలంటే చూడండి, ఒక 7th క్లాస్ 6th క్లాస్ పిల్లలకి మీరేం చెప్తే అది చెప్పినా వాళ్ళకి ఏమి నచ్చితే అదే చేస్తారు వాళ్ళు. దానికంటే కింద ఉన్న వాళ్ళు నువ్వు చెప్పింది చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి నచ్చింది చేస్తారు. కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళ మీదే ఎక్కువ వస్తుంది. కాబట్టి మనమంతా కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయంలో కూడా మనం కొన్ని విషయాలను మార్చుకోవాలి. కొంతవరకే అండి. ఆ తర్వాత వాళ్ళ మీద కూడా ప్రెజర్ చేయకూడదు, ఏది రుద్దకూడదు. నువ్వు ఇదే అవ్వాలి. ఇప్పుడు పత్రి సార్ ఎగ్జాంపుల్, మనకి గట్టిగా క్లాప్స్ కొడదాం. సార్ ఏ విషయంలో కానీ ఎవరిని, ఈవెన్ సార్ పిల్లల్ని కానీ ఆయనతో ఉన్న వాళ్ళని కానీ నువ్వు ఇదే చేయాలి, ఇలాగే ఉండాలి అని ఎక్కడ చెప్పలేదండి. అందుకోసమే ఆయన్ని అందరూ ఇష్టపడతారు. ఆయన ఎప్పుడు ఏం చెప్పాలో అదే చెప్తాడు ఒకసారి, అంటే ముందుగా అనిపించినప్పుడు చెప్తాడు. ఏమని? రే నీ జాబ్ ఇది కాదు, నీ జాబ్ ఇది అని. అది నువ్వు అది కాకపోయినా నువ్వు మళ్ళీ ఇక్కడికే వస్తావని తెలుసు ఆయనకి, కానీ ముందుగా గుర్తు చేస్తాడు. అర్థమైందా? నీ జాబు ఇది కాదు, నీ జాబ్ ఇది అని. ఎంతమంది చెప్పాడు? ఎంతమంది ఆయన చెప్పిన మాటకి జాబ్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు? వాళ్ళందరికీ క్లాప్స్. మరి ఆయన జాబ్లో ఉంటే కూడా, ఆయన జాబ్ వదిలేస్తే వాళ్ళ ఇల్లు మాత్రమే బాగుంటుంది, కానీ జాబ్లో ఉంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ వరకే బాగుంటారు. కానీ జాబ్ వదిలేస్తే కొన్ని లక్షల మంది బాగుంటారు, కాబట్టి ఆయన వదిలేమన్నాడు. అర్థమైంది? అందరికీ చెప్పడండి. ఎవడైతే లైఫ్ పర్పస్ ఏ పర్పస్లో వచ్చినాడో వాళ్ళతో మాత్రమే కనెక్ట్ అవుతాడు సార్. మిగతా వాళ్ళ విషయంలో చేయబెట్టాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పినా చేయలేరు. ఎవరు చేయాలో, ఎవరు నిర్ణయించుకొని వచ్చారో, ఎవరు కరెక్ట్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే సార్ చెప్పేవాళ్ళు. కాబట్టి మనం కూడా అలాంటి రైట్ వేలోకి వెళ్ళాలంటే మనకు కూడా రైట్ గైడెన్సీ కావాలా వద్దా? మరి రైట్ గైడెన్సీ ఎలా వస్తుందండి? రైట్ గైడెన్సీ నీ నుంచే వస్తుంది, మన నుంచే వస్తుంది. రైట్ గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న విషయం అండి. మనకిష్టమైంది మనకి కష్టమైంది, మనకిష్టమైంది మనకు కష్టమైంది. ఏ పని చేస్తే మనకి కష్టం అనిపిస్తుందో అది మన పని కాదు, అది మన పని. ఏ పని చేస్తే మనకి ఇష్టంగా ఉంటుందో అది మన పని. ఇప్పుడు ఇక్కడికి రావడం ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? అంటే మన పని ఇది. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలని ఉంది అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. ఎంతమంది సినిమా చూడడానికి ఇష్టపడతాం? మానేసినావా తల్లే? సినిమా చూడాలా? అర్థం కాలేదు అమ్మా. సరే సో ఎక్కడున్నాము? కొంతమందికి సినిమాకి వెళ్ళాలి అనుకుంటారు, కానీ వాళ్ళ పని ఏంటంటే ఇక్కడికి రావడం. వాళ్ళు అక్కడ పోయినప్పుడు కొంచెం హ్యాపీగా ఉండొచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ లోపల బాధపడుతూ ఉంటారు. కానీ దాన్ని గుర్తించి ఇక్కడికే వచ్చారనుకో, ఇక్కడ పెద్ద సినిమా కనిపించండిలా ఈరోజు కనిపించిందా? మన సినిమా మనకు కనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మన సినిమా మనం చూస్తే మనం హీరోయిన్ అవుతాం. అదే వాళ్ళ సినిమా చూడాలని పోతే మనం జీరో అవుతాం, వాళ్ళు హీరోలు అవుతారు. అందుకే మనం జీరో
మనము హీరో అవ్వాలంటే మనం జీరోలోకి రావాలి. ఎక్కడికి రావాలి? మనం ఇక్కడికి వస్తే ఏమవుతాం? ధ్యానం చేస్తాం. ధ్యానం చేస్తే సమస్యల నుంచి బయట వస్తాం. మనం ఎప్పుడైతే జీరో అవుతాం, మనం హీరో అయినా ఆడిపోయినాం అనుకో, వాళ్ళు హీరోలు అవుతారు, మనం జీరోలు అవుతాం. అర్థమైందా? కాబట్టి ఎంచుకునే విధానం కూడా సరిగ్గా ఉండాలి అని చెప్తున్నాను. ఎంచుకునే విధానం కూడా మనం ఎంచుకునేది మంచిదా కాదా, ఏ విధానం సరైనది. అందుకే సరైన వాక్కు, సరైన సంకల్పము, సరైన భావన, సరైన మాట, సరైన జీవితము, సరైన స్నేహితులు, సరైన బంధువులు, సరైన పిరమిడ్, సరైన ఆత్మ జ్ఞానులు దగ్గర ఉండాలి. ఇవన్నీ సరిగ్గా లేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి మేడం? ఫస్ట్ మనలో సరిగ్గా లేదు. మనం చేయంగా ఏమవుతుందంటే ఆ సరి కానీ మన కంటికి కనపడవు, వినపడవు, చూడవు. బుద్ధుడికి ఏం కనిపిస్తుంది? బుద్ధుడే కనిపిస్తాడు. కానీ బై మిస్టేక్ అంగుళిమాలుడు వచ్చాడు బుద్ధుడి దగ్గరికి. ఎవరు వచ్చినారో? కానీ ఆ అంగుళిమాలులో కూడా బుద్ధుడు ఉన్నాడా లేదా? ఆ బుద్ధుడిని మనం చూడగలగాలి. ఆ స్థాయికి మనం ధ్యానం చేయాలి. ఆ స్థాయిలో మనం సాధన చేయాలి. అలాంటి స్థాయిలో మనము బోధన చేయాలి. ఇప్పుడు మీరెవ్వరో నాకు తెలియదు, ఎవ్వరూ తెలియదు. సార్ అంటే ఫోన్లో టచ్ ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. కానీ ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాను. అందరూ మన కుటుంబ సభ్యుల్లాగా, మీరు ఎంత హ్యాపీగా మన బిడ్డలాగా, మన ఫ్రెండ్ లాగా, మన స్నేహితులాగా అనిపిస్తుందా? అనిపిస్తే క్లాప్స్ కొట్టండి. అంతే అండి. మనము చూసేటువంటి దృష్టిని బట్టే మన సృష్టిలో ప్రతిదీ కనబడుతుంది. సాధ్యమైనంత వరకు ధనం, గుణం, జనం ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంటే ఒక ఐడెంటిటీని చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. మన సాధకులు అంటే సరైనటువంటి ధ్యానం చేసే సాధకులకి వీటిలో ఎక్కడ కానీ పడిపోకుండా ముందుకెళ్ళాలి. ఒక 10 మంది వస్తారు, ఒక 100 మంది వస్తారు. ఆ 100 మంది గొప్పవాళ్ళ, నువ్వు గొప్పవాడివా? అంటే సత్యం గొప్పదా? వాళ్ళు 100 మంది ధ్యానం చేయరండి, 100 మంది ధ్యానం చేయరు, కానీ నువ్వు ధ్యానం చేస్తావు. ఇప్పుడు నువ్వు వాళ్ళ మాట వినాలా, వాళ్ళు నీ మాట వినాలా? చెప్పండి. వాళ్ళు నిన్ను ధ్యానం మానేయమన్నారు, స్ట్రైట్గా చెప్తా. ఆ 100 మంది నిన్నే ధ్యానం మానేయమన్నారు, కానీ నువ్వు ఆ 100 మందిని ధ్యానం చేయమన్నావు. ఏది నిలబడాలా, ఏది పడిపోవాలా? సత్యములో నువ్వు ఒక్కడివే అయినా నిలబడాలి. సత్యంలో మనం ఒక్కరే అయినా కూడా ఏం చేయాలి? నిలబడాలి. మా ఇంట్లో 5 మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు చేయరు, నేను ఒక్కడే వచ్చిన అనుకోండి ఉదాహరణకి. అంటే ఇప్పుడు నేను పడిపోవాలా, వాళ్ళు పడిపోవాలా? అంటే అక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, అయ్యో ఈరోజు మనం ఒకరే ఉన్నామే, మన ఊర్లో ఒకడే ధ్యానం చేస్తున్నామే, మిగతా వాళ్ళు చేయలేదు, ఫీల్ అవ్వద్దు అన్న వాళ్ళకి సమాధానం, నువ్వు ఒక్కడే ఉన్నా నువ్వు సత్యంలో ఉన్నావు. ఎక్కడున్నావు? నువ్వు సత్యంలో ఉన్నావు. అసత్యము ఏ రోజుకైనా కనుమరుగవుతుంది. సత్యము ఎప్పుడు నిన్ని రక్షిస్తూనే ఉంటుంది. అందుకే పిరమిడ్ మాస్టర్ 1,00,000 మందికి సమానం అని చెప్పాడు సార్. నిజమా కాదా? మనం కూడా ఒక పిరమిడ్ అంటే ఏంటంటే ఒక అగ్నిక్షేత్రం అండి. అగ్నిక్షేత్రం ముందు 100 మంది వచ్చినా కాలి బూడిదవ్వాల్సిందే. అవునా కాదా? పిరమిడ్ కాలిపోతుందా? కానీ ఆ పిరమిడ్లోకి వచ్చినప్పుడు మనలో ఉండే జ్వాలంతా కాలుతుందా లేదా? అలాగా 100 మంది మన దగ్గరకు వస్తున్నారు, మనం ఆడికి వెళ్తున్నామంటే వాళ్ళు మనం ఉద్ధరిస్తామనో, లేదా మనం వెళ్ళి వాళ్ళని ఉద్ధరిస్తామనో కాదు. మనము వాళ్ళు ఎంచుకొని వచ్చినాం. ఇక్కడ భూమి మీదకి ఏం చేసినాము? మనం ఎంచుకొని వచ్చినాం. నేను పలానా సమయంలో పలానా ప్లేస్కి వెళ్ళి పలానా విషయాల గురించి బోధిస్తాను, పలానా విషయాల గురించి వింటాను, తెలుసుకుంటాను, మారతాను. ఈరోజే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి
నా సమాధానం ఏంటంటే, నువ్వు ఈరోజు వచ్చినావా 30 రోజులు 6 నెలల ముందు నుంచి వస్తున్నావా అనేది ఇంపార్టెంట్ కాదు. క్షణము. మీకు ఆ బుక్లో సారు వచ్చి బయట వెళ్ళి వచ్చే నిమిషంలో మళ్ళీ ఒక పేజ్ తెరిచినప్పుడు జీవితం అంటే మారడానికి టైం పట్టదు అని చెప్పారు. జీవితం మారడానికి టైం అనేది పట్టదు. కొంతమంది మనకి ఏం చెప్పారంటే 1 నెల పడుతుంది, లేదా 2 సంవత్సరాలు పడుతుంది, కొద్ది రోజులు ధ్యానం చేయాలి, దాని తర్వాతే మారుతుందని చెప్పారు కదా. వాస్తవం ఏంటంటే క్షణంలో జీవితం మారుతుంది. ఈ క్షణంలో నేను అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను అని నీ భావన మార్చుకున్నప్పుడు ఆ క్షణం నీ జీవితం మారినట్టే. అవునా కాదా? ఇప్పుడు గన్ ఉంది, కరెక్ట్గా షూట్ చేసామంటే ఒకే టైగర్లో వెళ్ళిపోతుంది. 4 అంటే మిస్ ఫైర్ చేసినామంటే ఏమవుతుంది? పైకి కిందకి బుల్లెట్లు అయిపోతుంటే అది మాత్రము అలాగే ఉంటుంది. అలాగనే మనం కూడా ఆలోచనలోనో, భావాల్లోనో, మాటల్లోనో ఇతరుల మీద ఉండిపోయి ఉంటాం. కానీ వాస్తవంలోకి ఏంటంటే మన మనస్సు, మన హృదయము సరిగ్గా ఈ క్షణంలో నేను పరిపూర్ణంగా, ఆనందంగా, నిత్యము, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో జీవిస్తాను అని నువ్వు అనుకుంటే నీ సంకల్పము నెరవేరుతుందా లేదా? ఎప్పటికి నెరవేరుతుంది? అందుకే వస్తుంది. నెరవేరుతుందని చెప్తాము, ఎప్పుడు నెరవేరుతుంది? అవంతా ఏం లేదు మేడం. వాస్తవానికి ఏంటంటే ఆ బుక్లో ఈ క్షణంలోనే నువ్వు మారిపోయావని నువ్వు విశ్వసించాలి. ఏం చేయాలి? నా జీవితం ఈ క్షణంలోనే మారింది అని నువ్వు విశ్వసించిన మరుక్షణమే మారిపోతుంది. అందుకే జీవితం క్షణకాలం, జ్ఞానం కూడా క్షణంలో వస్తుంది. జ్ఞానం కూడా ఎప్పుడు వస్తుంది? క్షణంలో వస్తుంది. మనం ఏమనుకుంటామో కొన్ని సంవత్సరాలకు, కొన్ని యుగాలకో, కొన్ని కాలాలకో ఏదో అనుకుంటూ ఉంటాం కదా. కానీ జ్ఞానము ఒక క్షణంలో వస్తుంది. నువ్వు హింస చేయకుండా జీవించడమే జ్ఞానము అని చెప్పారు ఒక మాస్టర్ వచ్చి. అంటే హింసను నువ్వు వదిలేసావంటే నీకు జ్ఞానం వచ్చినట్టే లేదా? నువ్వు విన్నా కూడా నువ్వు అలాగనే తింటానే ఉన్నావు, చేస్తానే ఉన్నావు అనుకో, నీకు జ్ఞానం వచ్చినట్ట? అంటే క్షణంలో మనం మారచ్చు, క్షణంలో మనం బాగుండొచ్చు. నిజమా కాదా? కాబట్టి ఆ క్షణకాలము మనం ఎలా ఉన్నాము, ఈ తక్షణ క్షణంలో మనం జీవిస్తున్నామా, ఈ తక్షణ క్షణంలో, ఈ క్షణంలో మనం సరిగ్గా ఉన్నామా? మనం గతం గురించి ఆలోచించద్దు అని చెప్తున్నాను. టోటల్గా ఏం చెప్తున్నాను? మన గతం గురించి ఆలోచిస్తే ఈ క్షణంలో ఉండే జీవితాన్ని కోల్పోతూ భవిష్యత్తు కూడా బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ క్షణంలో ఏం చేయాలంటే, నా జీవితము నా చేతుల్లో, నేను ఆనందంగా, అద్భుతంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా జీవిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు మైండ్కి ట్యూన్ చేస్తావో, నీ హార్ట్ నుంచి అదే సృష్టించబడుతుంది. కానీ నువ్వు ఏం చేయాలంటే పదే పదే జపం చేయొద్దు. ఏం చేయకూడదు ఇక్కడ? పదే పదే జపం చేయొద్దు. ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఆ డోర్ తెరవాలి అనుకుంటే పదే పదే డోర్ తెరవాలి అనుకుంటామా? నీకు ఆ డోర్ తెరవాలి అని నువ్వు అనుకునేది ఒకసారి అనుకుని వెళ్ళి తెరిచేస్తావు. అలాగనే సంకల్పం కూడా సంకల్పంలో ఇరుక్కోకుండా ఒకసారి అనుకుంటే అది అయిపోతుందని విశ్వసించాలి. ఈ విశ్వాసం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి సంకల్పం అవసరం లేదు. వాళ్ళ మాటే సంకల్పం, వాళ్ళ ఆలోచనే సృష్టి, వాళ్ళ భావమే జీవితం. అందుకే దృష్టిని బట్టే సృష్టి అని చెప్పారు గ్రేట్ మాస్టర్. కాబట్టి సంకల్పాలు ఉన్నాయా, వికల్పాలు ఉన్నాయా, జీవితాన్ని మార్చుకోవచ్చా, మనం హాయిగా ధ్యానం చేయొచ్చా, నా నొప్పులు తగ్గుతాయా, నాకు బీపీ ఉంది ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, బీపీ ఉందంటే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ ఉంటే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి చెప్పండి. బీపీ ఉంటే నీకేముందని అర్థం? అంతే, ఎక్కువ అతిగా ఆలోచిస్తున్నాం. చక్కగా ధ్యానం చేస్తే ఆలోచన తగ్గుతుంది, బీపీ తగ్గిపోతుంది. ఏమి తినకుండా కొద్ది రోజులు ధ్యానం చేసినప్పుడు పోయి పల్స్ చెక్ చేస్తే బీపీ నాకు లో బీపీలో ఉండింది. సిస్టమ్ ఏమో లో బీపీ చూపిస్తూ ఉంది.
కానీ నా బాడీ మాత్రం యాక్టివ్గా ఉంది. దేన్ని నమ్మాలి నేను? చెప్పండి మేడం. మనల్ని మనం నమ్మాలి. కొన్ని విషయాలు సిస్టమ్లకి వీటికి కానీ అర్థం కావు. అలా అనేసి సిస్టమ్లు చూపించినా కూడా నెగ్లెక్ట్. సార్ షుగర్ ఎందుకు వస్తూ ఉంది? సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవు, బిడ్డలతో సరిగ్గా మాట్లాడడం, తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడడం, కుటుంబంతో సరిగ్గా జీవించం. అప్పుడు ఏమొస్తుంది? బీపీ, షుగర్ రాకుండా. కాబట్టి వాళ్ళందరితో కూడా మనం సరదాగా మనం ధ్యానం చేస్తున్నామే, మనం శాకాహారం అయి ఉండొచ్చుగాక. కానీ ధర్మం ఏంటంటే వాళ్ళని మనము సరిగ్గా మాట్లాడించాలి. వాళ్ళకి మన పట్ల ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఈర్ష్యగాడు ఉంటుంది. అయినా మనం ఏం చేయాలి? సహజంగా మెలిగిపోవాలి వాళ్ళతో. మెలగలా లేదా? అప్పుడు బీపీ రాదు, షుగర్ రాదు. నిజం. ప్రేమకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడే బీపీ, షుగర్లు వస్తాయండి. ప్రేమకి వ్యతిరేకంగా అంటే తల్లి ప్రేమకో, బిడ్డ ప్రేమకో, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల్లో ఎక్కడో ఒక చోట మనం ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నప్పుడే బీపీ వస్తుంది. బాగా గమనించండి. బీపీ ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఎక్కువ టెన్షన్ పడి, ఎక్కువ కోపిస్ట్గా ఉంటుంది. అవునా కాదా? మరి బీపీ ఎవరికి లో బీపీ ఉంటుంది? ఏమి టెన్షన్ పడకుండా బాగా దైవ స్థితిలో ఉన్నవాడికి లో బీపీ ఉంటుంది. కాబట్టి మనము సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీ ట్యాబ్లెట్స్లు పనిచేయవు. ట్యాబ్లెట్స్లు వేసుకోవద్దని నేను చెప్పను, అది మీ చాయిస్. కానీ మార్చుకోవాల్సింది మార్చుకుంటే ట్యాబ్లెట్స్ ఆగిపోతాయి, ట్యాబ్లెట్స్ అవసరం రాదు. అలాగనే షుగర్ విషయంలో కూడా చేయాల్సింది ఏంటంటే చెట్లని ప్రేమించండి, చెట్లని పెంచండి. అప్పుడు మీలో చైతన్యం మారుతుంది. అప్పుడు కుటుంబంలో కానీ మనం ప్రేమగా ఉండగలుగుతాం. వాళ్ళ మీద మనకు కోపం ఉండొచ్చు, కానీ ఆ కోపం క్షణమే ఉండాలి. అజ్ఞానికి 24 గంటల కోపం ఉంటుంది, జ్ఞానికి క్షణకాలం ఉంటుంది. అజ్ఞానికి ఎంతకాలం ఉంటుంది? కాబట్టి 24 గంటలు మనం కోపంలో ఉన్నామా, ఎక్కడున్నామని అర్థం? మనకు మనమే చెప్పుకుంటున్నాం. ఇక్కడ 24 గంటల కోపం వస్తుందంటే ఏమని అర్థం? అజ్ఞానంలో ఉన్నాము. ఒక క్షణం వచ్చింది, మళ్ళీ కోపం లేదు, ఏమని అర్థం? జ్ఞానంలో ఉన్నాం, జ్ఞానిగా ఉన్నాము అని. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇవన్నీ పరిశీలించుకొని మార్చుకోవాల్సినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి, తెలియచేయాల్సినటువంటి విషయాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షుగర్కి, బీపీలకి, ఈ రుగ్మతలన్నీ పోవడానికి ప్రకృతితో మమేకం అవ్వాలి. ప్రకృతితో సహజంగా మనం నేచర్ మెడిటేషన్ చేయాలి. నేచర్లో మనం ఎక్కువ సమయం గడపాలి. నేచరు మన తల్లి కావచ్చు, మన తండ్రి కావచ్చు, బిడ్డలు కావచ్చు, వీళ్ళందరితో కూడా మనం ప్రేమపూర్వకంగా, శ్రద్ధగా, భక్తితో జీవించాలి. వాళ్ళు ఎలా ఉన్నా, మరి వాళ్ళు ఎలా ఉన్నా అలా అనేసి మనమేమీ చేయకూడనివి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు బలవంతం చేయరు. నువ్వు తినద్దు అంటే వాళ్ళు ఏమన్నా బలవంతం చేయగలరా? చెప్తారు, తిను 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 అని చెప్తారే కానీ బలవంతంగా అయితే చేయలేరు, తినిపించరు. అలాగనే మనం కూడా చెప్తామంతే, వాళ్ళని బలవంతం చేయకూడదు. దానివల్ల ఏమొస్తుందంటే వాళ్ళు నీకు వ్యతిరేకంగా మారి నీకు బీపీ వచ్చి, వాళ్ళకి బీపీ వచ్చి గొడవలు వస్తాయి. అవసరమా? ఏ జన్మలో ఏమి ఉన్నా మనం ఈ జన్మలో నుంచి మనం వాటన్నిటి నుంచి బయట రావడం కోసమే మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక కూడా తెలుసుకోకుండా మళ్ళీ ఇక్కడ అన్ని విషయాలు వినేసి వాళ్ళ మీద ఫైర్ అవ్వకూడదు. తెలియజేయండి, కానీ నెమ్మదిగా, ప్రశాంతంగా. మనం చేసిన శక్తి పనిచేస్తుందండి. పనిచేస్తుందా, పనిచేయదా? వాళ్ళు బాగున్నారు, వాళ్ళు మారుతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేసి ధ్యానం చేయబాక. వాళ్ళు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసి ధ్యానం చేయి. వాళ్ళు నీ మాట వింటారు, నీకు సలాంటర్ అవుతారు. అర్థమైందా? ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయాన్నే ధ్యానం చేయాలి. ఇది చాలా చాలా అందరికీ అవసరమైన విషయం. ఎప్పుడు ధ్యానం చేయాలి? నిద్ర లేచిన వెంటనే ధ్యానం చేయాలండి. నిద్ర లేచిన వెంటనే. ఎందుకు నిద్ర లేచిన వెంటనే ధ్యానం చేయాలి అంటే, ఎప్పుడైతే మనం నిద్ర లేచిన వెంటనే ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్తామో అపారమైనటువంటి శక్తి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ రోజంతా ఆనందంగా ఉంటాం.
ఎప్పుడైతే ఆ నిద్ర లేచింది ధ్యానం చేయకుండా మిగతావన్నీ చేస్తూ ఉంటామో ఆ రోజంతా ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది? మరి ధ్యానం చేయకపోతే ఆ రోజంతా చిరాకు అవుతుంది. స్నానం చేయకపోతే కొంచెం చిరాకు అనిపిస్తుంది, మళ్ళీ మర్చిపోతాం. కానీ ధ్యానం చేయకపోతే రోజంతా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి నిద్ర లేచిందే మినిమం మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. నిద్రపోయే ముందు మన వయసు ఎంత అన్ని నిమిషాలు ధ్యానం చేసే నిద్రపోవాలి. ఇవి రెండు చేస్తూ నేను ఇంకా త్వరగా వీటన్నిటి నుంచి నేను బయటపడాలి. అది జీవిత సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, స్నేహితుల సమస్య కావచ్చు, బంధువుల సమస్య కావచ్చు. సమస్య పోవాలి అంటే 3 గంటలు. ఎన్ని గంటలు? ముచ్చటగా 3 గంటలే, ఎక్కువ చేయబల్లే. తెల్లారితో ఉదయాన్నే 4 గంటల నుంచి 7 వరకు, 3 గంటల నుంచి 6 వరకు మీరు నిర్ణయించుకొని కంటిన్యూగా ఒక 40 రోజులు చేయండి. మళ్ళీ చేయొద్దు. ఎన్ని రోజులు చేయమన్నాను? 40 రోజులు కంటిన్యూగా చేయి. కనీసం ఒక వారం రోజులు చెయ్యి. దాని తర్వాత నీకు చేయాలనిపిస్తేనే చెయ్యి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక వారం రోజులు చేశామంటే మళ్ళీ ఆ సమయంలో ధ్యానం చేయకుండా ఉండలేము. ఆ టయానికి మనకి చేయాలనిపిస్తుంది, లేయాలనిపిస్తుంది. చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఈ రోజంతా 24 గంటలు ధ్యానంలో ఉన్నట్టే. ఆ 3 గంటలు మనం ధ్యానం చేయడం వల్ల ఆ రోజంతా ధ్యాన స్థితిలోనే ఉంటాం. అలాగే నేను అనుభవించాను. రాత్రి 11 గంటలకు పడుకుంటే మార్నింగ్ 2కో 2:30కో 3కో ఈ మధ్యలో మెలకు వస్తుంది, లేచి కూర్చునేవాడిని 6 వరకు. అలా చేయంగా ఏమైందంటే చాలా అంటే పీడకలు, చెత్త అనుభవాలన్నీ వచ్చినాయి. కొద్ది రోజులు, ఒక 1 వీక్ అలా వచ్చింది. వస్తున్నాయా? నేను అడుగుతున్నది ఏంటంటే మీకు పీడకలలు కానీ, ఏదో భయంగా కానీ, గిల్టీగా కానీ, ఎక్కువ చేసినప్పుడు ఎవరో తట్టినట్టు కానీ, గిల్లి పుట్టినట్టు కానీ, తిమురులు పట్టినట్టు కానీ, ఒళ్ళంతా చీమలు పాకినట్టు, మంటలు పుట్టినట్టు వస్తున్నాయా? వస్తే గుమ్మంటే నాకు అర్థం కాదు, క్లాప్స్ కొట్టండి. ఇవన్నీ ఏంటంటే మన బాడీలో గతం తాలూకున్నటువంటి కర్మలండి. ఉలికి పడినట్టు చీకటి కోణాలు, ఎక్కడో భూమి లోపలికి వెళ్ళినప్పుడు చీకటిగా రింగులుగా తిరగడం, ఇలా జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే తెల్లారితో ఉదయాన్నే ఆ 3 గంటలు ఒక వారం రోజులు కష్టపడ్డామంటే మనలో ఉండేటువంటి ఆ సబ్కాన్స్ బ్రెయిన్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయట వెళ్ళిపోతుంది. మనకు జరిగే చెడునంతా కూడా ధ్యానంలో మనం తొలగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు నాకు ఏదో సంథింగ్ ప్రాబ్లం వస్తుంది అనుకోండి, ఏదో ఒక జరుగుతుంది అనుకోండి. కానీ ఈరోజు నేను 3 గంటలు ధ్యానం చేశాను కదా, ఈ ధ్యానంలో దాన్ని నుంచి బయటపడి ఉంటా. మామూలుగా సామెత చెప్తారు కదా, గొడ్డలతో తగిలేది గోటితో పోయిందని, దాని పేరు ధ్యానం. మన జీవితము గొడ్డలతో తగిలేటువంటి విషయాన్ని కూడా గోటితో తీసివేసే శక్తి ధ్యానానికి ఉంది. అలాంటి ధ్యానము నిద్ర లేచిందే చేయడం వల్ల ఆ రోజంతా బాగుంటాం. రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయడం వల్ల సరిగ్గా ఉంటుంది. ఏంటి? నిద్ర సరిగ్గా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఎవరైనా చెప్పుండొచ్చు నిద్ర లేకుండా ధ్యానం చేయాలని. నిజమే. ఎవరికి అంటే బాగా గట్టిగా ధ్యానం చేసినప్పుడు నైట్ అంతా మేల్కొని ధ్యానం చేయగలుగుతాం. ఏదో అమావాస్యకో పౌర్ణమికో కూర్చుంటే కుదరదండి. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి, చాలా ఇంటెన్షన్ ఉండాలి. మన బాడీని ఫస్ట్ ట్యూన్ చేయాలి. ఏమని? నేను ఈరోజు నైట్ అంతా ధ్యానం చేస్తాను అని నువ్వు అనుకుంటా ఉంటే కానీ మ్యానుఫ్యాక్చర్ కాదు. నువ్వు కఠినంగా కూర్చున్నా కానీ మళ్ళీ నొప్పి వస్తుంది, పడుకునేస్తావు. ఇలా జరుగుతున్నాయా మీకు? జరుగుతున్నాయా లేవా? వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? యుక్తాహార విహారస్య అని చెప్పను, నిరాహార విరహారస్య. ఏం చెప్పాను? ఏం తినద్దు, కానీ కొంచెం 1 గంట సాధన చేసావంటే నీకు ఆకలి పోతుంది, శరీరం నిలబడుతుంది, ఎంత సూపర్న కూర్చోవచ్చు. ఉంది మేడం.
ఇప్పుడు నిండు కుండ ఉంది మేడం, ఆ కుండలో సగము అన్నం పడిపోయింది, ఇంకెంత నీళ్ళు పోయగలుగుతాం? అంతే మేడం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సగం కుండ ఉంది కాబట్టి అది కూర్చోవడానికి ఇబ్బందిగా మనం పడుకుంటాం. కానీ ఆ కుండలో ఏమీ లేదు, ఆ కుండ అలాగనే ఉంటుందా లేదా చెప్పండి? కానీ సగం కుండే ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ సగమే ఫిల్ అవుతుంది. ఏమీ లేదు కాబట్టి ఎంత చూపుంటామో అంత శక్తిని దాంట్లోకి తీసుకుంటాం. ఎప్పుడైతే పరిపూర్ణంగా శక్తివంతంగా మన బాడీ మారుతుందో అప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మ క్షేత్రం అవుతుంది. బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు అప్పుడు? బ్రహ్మక్షేత్రం అంటే హృదయ సన్నిధి, అదే దేవుడు రాజ్యం. ఆ బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది? నీలో ఉన్నటువంటి హృదయంతో నువ్వు అనుసంధానం అయితే బ్రహ్మజ్ఞాని అని. మనలో ఉన్నటువంటి హృదయంతో మనం ఎలా అనుసంధానం అవుతాం? నా వయసు ఇంత, నేను సో అండ్ సో, ఇవన్నీ ఏమి లేవు, ఇవన్నీ తీసేయాలి. ఎంత డబ్బులు ఉంది, ఎంత ఆస్తుంది, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత సేవ చేశాను, ఎంత, ఇవన్నీ ఉంటాయి. ఓకే, దానికి క్లాప్స్ కొడదాం. కానీ అవి నీ హృదయ సన్నిధిలోకి చేర్చలేవు. అవి నీ హృదయ సన్నిధిలోకి చేర్చలేవు. కానీ నీ హృదయ సన్నిధిలోకి నువ్వు వెళ్తే అవన్నీ నువ్వు చిటికిని వేలుతో పని. దేంతో పని అది? అది విషయం. ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ హృదయంలోకి వెళ్ళాలి. అందుకే జీసస్ క్రైస్ట్ కూడా దేవుడి రాజ్యం నీలో ఉంది, నువ్వు దేవుడి బిడ్డవే, నేను దేవుని బిడ్డనే. కృష్ణుడు కూడా చెప్పాడు కదా, నీ లోపల నేనున్నాను, నా లోపల నువ్వు ఉన్నావు, నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు, కృష్ణ యుద్ధం చేయి. ఆయన యుద్ధం చేశాడా? ఏడ్చాడు. అప్పుడు ఏం చేయమన్నాడు? ధ్యానం చేయమన్నాడు. చేశాడా? యోగి అయినాడా? అప్పుడు యుద్ధం చేశాడు. అలాగనే మన జీవితంలో వచ్చే ప్రతిదాన్ని మనం ఎదిరించాలి. అంటే ఎదిరించాలని కాదు, వాటిని రైట్ క్వశ్చన్. ఎవరి స్థితిని మార్చలేరు మేడం. ఎవరి స్థితిని వాళ్ళు దర్శించడమే ధ్యానం. ఒక కృష్ణుడు కావచ్చు, ఒక బుద్ధుడు కావచ్చు, వాళ్ళ శిష్యుల్ని ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళని పరిపూర్ణంగా మార్చుకోమనే శక్తి ధ్యానంలో ఉందని చెప్పారు, కానీ వాళ్ళు మార్చలేదు. మారిస్తే కానీ, ఇప్పుడు కొంతవరకే ఉంటుంది మారిస్తే, కానీ వాళ్ళే మారితే అదే చెప్తున్నాను, వాళ్ళు మార్చేట్టుగా ఉంటే క్షణంలో మారుస్తారు, కానీ అది నిలబడదు. కానీ వాళ్ళే మారితే అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి గురువుల మహిమ మనకు చూపించేటివన్నీ తాత్కాలికమే. అర్థమవుతుందా మేడం? వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళన్నా కావచ్చు, తాత్కాలికంగా పత్రిసార్ దగ్గరికి వెళ్తే మైండ్ జీరో అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎవరికి ఎక్స్పీరియన్స్ అయింది? చేతులు ఎత్తండి, క్లాప్స్ కొట్టండి. సార్ దగ్గరికి వెళ్తే సార్ పక్కన కొంచెం ఉంటే ఏ ఆలోచన లేకుండా వెళ్తుంది. ఎందుకు? ఆయన జీరోలో ఉన్నాడు కాబట్టి. ఆయన జీరోలో. కానీ అదే జీరో స్టేట్మెంట్ నీ దగ్గర ఉంటే, అదే శూన్యం నీ దగ్గర ఉంటే, నీ దగ్గరికి ఎవడు వచ్చినా శూన్యం అవుతుంది. అందుకని నేను చెప్పినాడు, ఆ శూన్యం వెళ్ళే విధానం శ్వాస మీద ధ్యాసనైనా, నువ్వు శ్వాసని పట్టు, శ్వాసని గమనించినావంటే నీ మైండ్, నీ మనసు కూడా జీరో అవుతుంది. అప్పుడు నువ్వు కూడా పత్రిజే అని చెప్పినాడు. అర్థమైందా? అర్థమైందా లేదా మేడం? మీ డౌట్ నాకు అర్థమైంది. బాహ్య గురువు, అంతర్గురువు. అంతరంగా ఉన్న వాళ్ళ గురువుని మనం పట్టుకుంటే బాహ్య గురువుల్ని మళ్ళీ, ఇప్పుడు కృష్ణుడు ఈరోజు ఉన్నాడు మేడం నీతో పాటు, రేపు ఉన్నాడు. మళ్ళీ నువ్వు కృష్ణుడి కోసం అన్వేషించే లోపల నీ ప్రాణం పోవచ్చు. కానీ ఒకసారి ఆ కృష్ణుడు చెప్పిన దారిలో నువ్వు వెళ్ళి నడిచావంటే నువ్వు కూడా కృష్ణుడు అవుతావు. అర్థమైందా? భగవద్గీత అంతా ఇన్ని గాడి నీకు జ్ఞానం కలగదు, ఆయనకి జ్ఞానం కలగలే. కానీ భగవద్గీతతో మమేకం అవడమే ధ్యానం. ఆ ధ్యానం చేసినాక ఆయనకి జ్ఞానం వచ్చింది. అర్థమైందా మేడం? యుద్ధము, అవును మేడం, యుద్ధానికి ముందు ధ్యానం చేశాడు. యుద్ధానికి ముందు
ఆయన భగవద్గీత విన్నాడు, అయినా అర్థం కాకపోయినప్పుడు మళ్ళీ ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. అర్థమైందా? యుద్ధంలో నీకు నరకం వచ్చినా, వీర స్వర్గం వచ్చినా, అంటే విజయం వస్తే రాజ్యం వస్తుంది, ఓటమి వస్తే నువ్వు స్వర్గానికే వెళ్తావు, కానీ చేయకుండా మాత్రము అని బోధించాడు. దాన్ని ఎలా అంటే మనసుని, యోగి అంటే ఏంటంటే మేడం, ధ్యాని అంటే ఇప్పుడిప్పుడు వస్తున్న వాళ్ళని ధ్యాని అంటే కొంచెం ఆలోచనలు ఉంటాయి. యోగి అంటే మనసుని జయించిన వాళ్ళు. యోగి అంటే మనసుతో జీవించేవాళ్ళు. వాళ్ళకి మంచి మనసు ఉంటుంది, అంటే మనసుని వ్యతిరేకించరు. ఋషి అంటే మనసుని కానీ లయపరిచినవాడు, అంటే దష్ట, మూడో నేత్రాన్ని వికసింపజేసుకున్నవాడు. మూడవ నేత్రము ఎక్కడుంటుంది? మూడో నేత్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో వాని గురించి తెలుస్తుంది. నేను ఆలోచించేదే, నేను అనుకునేదే, నా కళ్ళలో వచ్చిందో జరుగుతా ఉందని వాడు తెలుస్తుంది. వాడు ఋషి. అర్థమవుతుందా మేడం? దాని తర్వాత రాజ్య ఋషి. నా గురించే కాదు, నా చుట్టూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్థితి ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళ భావాలు ఏంటి. అంటే రాజ్య ఋషి అంటే రాజ్యాన్ని పాలించేవాడు. వాళ్ళకి ఏం తెలుస్తుంటే అన్నీ తెలుస్తుంటాయి. దాన్ని రాజ్య ఋషి అన్నారు. దాని తర్వాత ఉన్న స్టెప్ ఏంటంటే బ్రహ్మ ఋషి. ఏంటి? బ్రహ్మ ఋషి అంటే దేవుడు వేరు కాదు, నేను వేరు కాదు, నేను దేవుడు ఒక్కటే అని తెలుసుకొని తన ఆలోచనలు, తన భావాలు, తన మాటలే సృష్టి అని తెలుసుకున్న వాళ్ళు. అలానే దాంతోపాటు సర్వజ్ఞాన సంపన్నులు. ఏంటి? సర్వజ్ఞానం అంటే అన్ని లోకాల గురించి కానీ వాళ్ళకి తెలుస్తాయి. ఎన్ని లోకాలు ఉన్నాయి, ఏంటి, వీళ్ళ లైఫ్ డిజైన్ ఏంటి, వీళ్ళ పర్పస్ ఏంటి, వీళ్ళు ఎందుకు వచ్చినారు, నా ముందు నాతో కలిసే వాళ్ళు ఎవరు, ఇవన్నీ తెలుస్తాయి. అంటే సృష్టి రహస్యాలన్నీ కూడా తెలుస్తాయి బ్రహ్మజ్ఞానికి. అర్థమైందా మేడం? ఇప్పుడు యోగి అంటే ఒక స్థాయి, ఋషి అంటే తనను తాను తెలుసుకున్న వాళ్ళు, రాజ్య ఋషి అంటే తనను తాను తెలుసుకుంటూ అందరి గురించి కూడా తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకోగలిగే వాళ్ళు. బ్రహ్మ ఋషి అంటే సృష్టి మొత్తం తెలుసుకోగలిగిన వాళ్ళు. అర్థమైందా? అందుకే పత్రిసారు బ్రహ్మ ఋషి. మరి కొంతమందికి అవి తెలియకపోయినా సారు ఆ క్రెడిట్ని ఇచ్చాడు. ఎందుకు అక్కడ ఆ క్రెడిట్ని ఇచ్చాడంటే వాళ్ళకి ఆ గత జన్మలకి ఉన్నటువంటి మేడం ఇక్కడ బ్రహ్మ అంటే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు అని, ఋషి అన్న బ్రహ్మ అన్న వాళ్ళు యథార్థ స్థితిని అందుకున్న వాళ్ళు అని, ఇంకేం లేదు. వర్డ్స్ లేడీస్ జెంట్స్ అని కొంచెం మార్చుండొచ్చు అంతే. బ్రహ్మ అంటే నీతో నువ్వు, నీ మనసు, నీ ఆలోచనలు, నీ భావాలు, నీ జీవితం అని నువ్వు తెలుసుకుంటే నువ్వు బ్రహ్మ. అది నువ్వు తెలుసుకోకుండా ఇతరులను నిందిస్తూ, ఇతరులని జడ్జిమెంట్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఇలా ఉన్నావంటే కాదు అని. నువ్వు ఆ దేవుడు అనేవాడు వేరు, నా జీవితం అంతా ఇలా అయిపోయింది, ఫస్ట్ ఆ దేవుడిని రావాలి, అలా ఇలా రావణాసుడిలాగా ప్రయత్నం చేస్తాం. రావణాసుడికి బ్రహ్మజ్ఞానం ఉంది, కానీ బ్రహ్మస్థితి లేదు, అంటే స్థిరత్వం లేదు. మనకి బ్రహ్మజ్ఞానం ఉంది, మనం అందరూ బ్రహ్మజ్ఞానం వింటున్నాం, ఇందులో స్థిరం లేదు. మళ్ళీ బయట పోతే డౌట్లు. ఆ స్థిరత్వం రావాలంటే ఏం చేయాలి? అందుకే గట్టిగా 3 గంటలు 4 గంటలు ధ్యానం చేయాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. అలా ధ్యానంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా కనపడతాయి. బుద్ధుడికి కనబడినప్పుడు గత జన్మలన్నీ కనబడతా ఉంటాయి. ఓహో, నేను పలానా సందర్భంలో పలానా టైంలో నేను ఇలా ఆలోచిస్తున్నాను, అవి ఇప్పుడు జరుగుతున్నాయని తెలుస్తుంది. అప్పుడు మన జీవితం పట్ల మనకి ఒక అవేర్నెస్ వస్తుంది. అలా వచ్చిన వాళ్ళే యోగులు. అర్థమైందా? అందరూ చాలా చక్కగా విన్నారు, చాలా అద్భుతంగా విన్నారు. నా సమయము 4 అని చెప్పారు. 4 ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దామా? హాయిగా ఎవరు లేదండి, 10 minutes వదిలేస్తాను. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్ళజోడు తీసేద్దాం. 5 నిమిషాలు ధ్యానం, దాని తర్వాత వెళ్దాము.